Good afternoon, students. లాస్ట్ క్లాస్ లో కొన్ని మనం ఇన్సర్ట్ అలాంటివన్నీ నేర్చుకున్నాం. ఓకే, ట్రాన్సాక్షన్ చేయటం ఇలాంటివి చేసాం. ఓకే, ఈరోజు నెక్స్ట్ మనము అంటే నిన్న ఆపరేటర్స్ గురించి ఇవన్నీ కూడా డిస్కస్ చేసాం. నెక్స్ట్ ఈరోజు మనం వీటిలో అండ్ ఆర్ నాట్ అండ్ ఆర్ ఆపరేటర్స్ గురించి ఒకసారి వీటి మీద బాగా కాన్సన్ట్రేట్ చేయాలి. ఇక్కడ కౌంట్ అన్నాం, కౌంట్ తీసేద్దాం. నిన్న వేరే స్టూడెంట్ డౌట్ అడిగితే చెప్పినట్టున్నాను. సంథింగ్ సెలెక్ట్ చేశాను నేను. ఏముంటుంది, సెలెక్ట్ డిఫాల్ట్ డేటాబేస్. ఓకే, డిఫాల్ట్ సెలెక్ట్ చేశాను. గుడ్ ఆఫ్టర్నూన్. ఓకే, ఇక్కడ ఎంతో మనం రీడింగ్ చేసాం. ఆర్ అయితే ఏమవుతుందో తెలుసు మనకి. ఆర్ అయినప్పుడు ఏం జరుగుతుందో తెలుసు. ఆల్రెడీ మనం వాయిస్ నాట్ ఆడియబుల్. ది స్టూడెంట్స్ వాయిస్ క్లియర్ ఉందా లేదా? ప్లీజ్ రెస్పాండ్. వాయిస్ ఏమైనా బ్లర్ లేదా రీసౌండ్ అలాంటి ఏమైనా వస్తున్నాయా? క్లియర్ ఉందా లేదా? ప్లీజ్ రెస్పాండ్. క్లియర్. ఓకే, క్లియర్. పవని, మీకు నీ సైడ్ ఏమైనా ప్రాబ్లం ఉంటుంది చూడండి ఒకసారి. మీ సైడ్ నెట్వర్క్ ప్రాబ్లం అలాంటి ఏముంటుంది ఒకసారి కావాలంటే లాగ్ ఆఫ్ అయి లాగిన్ అవ్వండి. డిస్కనెక్ట్ అయ్యి లేదా సిగ్నల్ చెక్ చేసుకోండి ప్లీజ్. ఓకే, గుడ్, థ్యాంక్ యూ. ఓకే, అండ్ వాడితే అండ్ ఆర్ వాడితే మీకు చెప్పాను నేను. ఆర్ అనేది యూజ్ చేస్తే ఇక్కడ రిలాక్సేషన్ వస్తుందని చెప్పాను. అంటే ఇది కానీ ఏ ఒక్కటి మ్యాచ్ అయినా మనకి అవుట్పుట్ వస్తుందని చెప్తున్నాం. ఆల్రెడీ మనం దీని గురించి ఆల్రెడీ డిస్కస్ చేసాం మనం లాస్ట్ టైం. ఇప్పుడు మనం ఇంకొకటి చెప్పుకోబోతున్నాం. ఏంటంటే దీన్ని తీసేసి నేను చెప్తాను. బర్త్ తీసేసి ఓన్లీ 5,30,000 మాత్రమే వచ్చింది. దీనికి ఇక్కడ నాట్ అనేది ఆపరేటర్ యూజ్ చేసాం అనుకోండి. నాట్ అనే ఆపరేటర్ ని యూజ్ చేసాం అనుకోండి. ఇప్పుడు చూడండి ఏమవుతుంది అంటే రివర్స్ అవుతుంది అనమాట. అది ఇక్కడ 5,30,000 తప్ప మిగతావన్నీ వచ్చింది చూడండి. 5,30,000 కాకుండా రిమైనింగ్ వచ్చినాయి. 5,30,000 కాకుండా రిమైనింగ్. ఓకే, రిమైనింగ్ డేటా వచ్చింది. అంటే నాట్ అనే ఆపరేటర్ ఏం చేసింది అంటే ఈ ఈజ్ ఈక్వల్ ని నాట్ ఈజ్ ఈక్వల్ గా మార్చింది. ఇలా మార్చింది. ఈజ్ ఈక్వల్ ని నాట్ ఈజ్ ఈక్వల్ గా మార్చింది. ఓకే పవన్. ఓకే, ఈజ్ ఈక్వల్ కాస్త నాట్ ఈజ్ ఈక్వల్ గా మార్చింది అనమాట. ఎవరు? నాట్ అంటే దానికి రివర్స్ అవుతుంది. మనం ఏదైతే ఇక్కడ ఆపరేటర్ యూజ్ చేస్తుంటామో దానికి ఆపోజిట్ ఆపరేటర్ ఈజ్ ఈక్వల్ కి నాట్ ఈజ్ ఈక్వల్, లెస్ దాన్ కి గ్రేటర్ దాన్, ఇలా ఆపోజిట్ అయిపోతుంది ఎప్పుడైతే మనం ఇలా నాట్ అనేది యూజ్ చేసామంటే. నాట్ ఓకే, అంటే ఇది నాట్ అక్కడ ఈజ్ ఈక్వల్ ఉంటుంది కదా. ఇక్కడ నాట్ యూజ్ చేసడానికి మనకి ఇక్కడ ఈ రెండు ఒకటే అనమాట. ఇప్పుడు దీన్ని ఇలా పెట్టి నాట్ ఈజ్ ఈక్వల్ అన్నాం కదా, అది నాట్ ఈజ్ ఈక్వల్. అది మనం ఇక్కడ నాట్ ఈజ్ ఈక్వల్ రన్ చేస్తున్నాం చూడండి. 5,30,000 తప్ప మిగతా అన్ని వచ్చినాయి. ఇప్పుడు నాట్ యూజ్ చేసాం అనుకోండి.
ఇప్పుడు నాట్ యూజ్ చేసాం అనుకోండి, 5,30,000 ఈజీ గోల్డ్ అయిపోయింది. నాట్ ఈజీ గోల్డ్ కాస్త ఈజీ గోల్డ్ అయిపోయింది. మనకి ఇలా ఇలా వస్తుంది అనమాట, ఇలా అవుతుంది అనమాట. ఓకే, దాన్ని మీరు గమనించాలి, దాన్ని మీరు గమనించాలి. అండ్ అండ్ ఇక్కడ ఇంతకుముందు మనం చెప్పుకున్న ఆర్ అనేది లేదా అండ్ అనేది ఏదైతే ఉందో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎండ్ పెట్టడం అండ్ ఈ రెండు కండిషన్స్ రెండు అయితే మనకి ఇలా వస్తుంది కదా. ఇప్పుడు ఈ మొత్తానికి మనం నాట్ యూజ్ చేసాం అనుకోండి, నాట్ ఇప్పుడు ఏమవుతుంది అనేది మనం గమనించాలి. ఇక్కడ చూడండి, 1 2 3 4 5 6 7 8 9 రాలేదు, 10 11 రాలేదు, ఇలా కొన్ని రాలేదు, కొన్ని వచ్చినాయి, ఆల్మోస్ట్ అన్ని వచ్చేసినాయి. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రతి ఆపరేటర్ రివర్స్ అయిపోతుంది. అండ్ కాస్త ఆర్ అయిపోతుంది, నాట్ ఈజ్ ఈక్వల్ కాస్త ఈజ్ ఈక్వల్ అవుతుంది, ఇది కాస్త మనకి లెస్ దాన్ అవుతుంది, అన్ని మారిపోతాయి. ఇక్కడ ఆర్ పెడుతున్నాను, ఆర్ ఇప్పుడు చూడండి కొన్ని వచ్చినాయి. ఎందుకు చూడండి, ఇక్కడ జాగ్రత్తగా గమనించండి ఏమేమైందో. అంటే ఇది ఈజ్ ఈక్వల్ అవుతుంది, అంటే 5,30,000 ఈజ్ ఈక్వల్ 5,30,000 వచ్చింది చూడండి, 5,30,000 వచ్చినాయి. ఓకే, అండ్ డేట్ ఆఫ్ బర్త్ చూడండి, ఇది ఈజ్ ఈక్వల్ అయ్యింది. డేట్ ఆఫ్ బర్త్ ఏమైంది అంటే లెస్ దెన్ అయింది, గ్రేటర్ దెన్ కాస్త లెస్ దెన్ అయింది. అయ్యేసరికి 2000 కంటే లోపున్న డేట్ ఆఫ్ బర్త్లే వచ్చినాయి. ఓకే, అండ్ ఇది ఆర్ కాస్త అండ్ అయిపోయింది, ఆర్ కాస్త ఏమైంది అండ్ అయిపోయింది, అండ్ అయిపోయింది, అన్నీ ఉల్టా అయిపోయింది, అన్నీ ఉల్టా అయిపోయింది. ఓకే, ఇలా నాటుకుని పోవడం అనమాట. టోటల్ లాజిక్ ని మన రాసిన ఎక్స్ప్రెషన్స్ ఏవైతే ఉంటాయో టోటల్ ని రివర్స్ చేస్తుంది అనమాట. టోటల్ అంటే ఇక్కడ ప్రతి ఆపరేటర్ ని మార్చేస్తుంది, ఇది నాట్ ఈజ్ ఈక్వల్ కదా, ఈజ్ ఈక్వల్ ఉంటుంది. మనం ఇప్పుడు ఈజ్ ఈక్వల్ పెట్టి చూద్దాం. నాట్ ఈజ్ ఈక్వల్ 5,30,000 అవుతుంది. చూడండి, నాట్ ఈజ్ ఈక్వల్ 5,30,000 అంటే 5,30,000 కాదు, 5,30,000 కాకుండా మిగతా ఎన్ని వచ్చింది చూడండి. ఆర్ లేదా ఇది ఆర్ కాస్త అండ్ అయిపోయింది, ఇది అండ్ అయ్యింది, అండ్ అయ్యేసరికి మనం మిగతా రాలేదన్నమాట ఇక్కడ. ఓకే, అండ్ లెస్ దాన్ 5,30,000 ఇప్పుడు అన్ని పెట్టాం అనుకోండి, ఆర్ అయిపోతుంది, అన్ని పెడితే ఆర్ అవుతుంది. ఇప్పుడు చూడండి 5,30,000 కూడా కొన్ని వస్తాయి, ఎందుకంటే ఇది మ్యాచ్ అవుతుంది కదా, అందుకని చూడండి 5,30,000 కూడా వచ్చింది. బట్ ఇక్కడ ఇది మ్యాచ్ అయింది మనకి, ఇది లెస్ దాన్ అయింది, అది అలా. ఓకే, మనకి అండ్ ఆర్ నాట్ ని మనం ఆ విధంగా యూజ్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకోటి ఇప్పుడు నాకు చెప్పాలనిపిస్తుంది, నేను ఆపరేటర్ల గురించి చెప్పాను కాబట్టి క్యాలిక్యులేషన్స్ ఏదైనా చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ 10 into 20 plus 30 ఇలా మనం క్యాలిక్యులేషన్ చేయాలనుకుంటే పెద్ద ఏదైనా అవుట్పుట్ చేయాలని సెలెక్ట్ చేయాలి, నువ్వు సెలెక్ట్ అనాలి. ఎంత వస్తుంది ఆన్సర్, ఎంత వస్తుంది చెప్పండి, ప్లీజ్ రెస్పాండ్. ఆన్సర్ ఎంత వస్తుంది, అవుట్పుట్ 230, 230 ఇంకా 230 అందరు 230 చెప్తున్నారు. ఓకే, 230 వస్తుంది. ఇప్పుడు ఇంకొకటి చూద్దాం.
ఓకే 30 పెడదాం, 30 పెడదాం. ఇప్పుడు ఎంత వస్తుంది? ఓకే ఓకే ఓకే. అండ్ ఇప్పుడు ఎంత వస్తుంది? ఈ తప్పు ఉంటుంది ఇక్కడ. ఓకే ఇప్పుడు ఎంత వస్తుంది? అంటే టైమింగ్స్ ఎందుకని నేను చెప్తాను మీకు. ఇక్కడ అంటే మల్టిప్లికేషన్స్ డివిజన్స్ అనేవి ముందు చేస్తుంది, అడిషన్స్ సబ్స్ట్రాక్షన్స్ తర్వాత చేస్తుంది మ్యాథమెటికల్ రూల్ ప్రకారం. అందుకని మనం ఏం చేయాలి అంటే మనం దేన్నైతే ముందు క్యాలిక్యులేట్ చేయాలనుకున్నామో మనం దానికి చెప్పాలన్నమాట. దానికి చెప్పాలి, మనం దానికి చెప్పాలి. ఓకే ఇప్పుడు ఎంత వస్తుంది చెప్పండి? ఇప్పుడు ఎంత వస్తుంది అవుట్పుట్? 900. ఓకే గుడ్. అంటే ముందు మనం చెప్పకపోతే, మనం మెన్షన్ చేయకపోతే, మనం బ్రాకెట్ లో పెట్టకపోతే ఫస్ట్ మనకి మల్టిప్లికేషన్ చేసి తర్వాత అడిషన్ చేస్తుంది అనమాట. ఆర్డర్ ఉంటుంది, అడిషన్ చేస్తుంది. మనకు అలా వద్దు, మనకి ఈ విధంగా కావాలన్నప్పుడు మనం దాన్ని స్పెసిఫై చేయాలి. మనం వాటిని బ్రాకెట్ పెట్టాలి. మనం ఏదైతే బ్రాకెట్ పెట్టామో వాటిని ముందు చేస్తుంది. ఇలా కొన్ని ఉంటాయి. అలానే మనం ఇక్కడ ఈ ఆపరేటర్స్ వీటిని యూజ్ చేసేటప్పుడు కూడా అలాంటి జాగ్రత్తలే తీసుకోవాలి. ముందు ఏదైతే మనం రన్ చేయాలనుకుంటున్నామో దాన్ని మనం స్పెసిఫై చేయాలి, మెన్షన్ చేయాలి. దీన్ని ముందు చేసి తర్వాత దాన్ని చేయాలి అని చెప్పేసి మెన్షన్ చేయాలి. ఓకే ఇవి మనకి అండ్, ఆర్ అండ్ నాట్ ఆపరేటర్స్. వాటిని మనం జాగ్రత్తగా యూజ్ చేయాలి, లేదంటే మన రాంగ్ డేటా అవుట్పుట్ వచ్చే అవకాశం ఉంది. ఓకే నెక్స్ట్ మనం ఒక ప్రాజెక్ట్ వర్క్ కూడా చేస్తాం. ఓకే మన ఈ కామర్స్ సంబంధించి రిపోర్ట్స్ జనరేట్ చేయడానికి స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటున్నాం. ఓకే ఎస్క్యూఎల్ ఆర్ ఆపరేటర్, నాట్ ఆపరేటర్. ఓకే కంబైనింగ్ ఆర్ అండ్ నాట్ ఆపరేటర్. ఓకే ఇక మనకి ఇక్కడ చూస్తే ఒకటి దీన్ని రీడ్ చేసుకుందాం. ఎస్ నాట్ తీసేద్దాం. ఆర్ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి, లేదా ఇక్కడ ఆర్ పెట్టకుండా ఇంకొకటి చేద్దాం. మనము ఈ పిన్ కోడ్ ని పక్కకు తీసుకెళ్దాం. డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉండాలి. ఓకే అండ్ పిన్ కోడ్ ఇలా ఉండాలి. మనకి రెండు సేమ్ ఈ విధంగా వస్తుంది, సేమ్ అవుట్పుట్ వస్తుంది. ఆర్ రిలాక్సేషన్ ఇంకోటి యాడ్ చేస్తున్నాను. ఆర్ పిన్ కోడ్ ఈజ్ ఈక్వల్ 5,05,000 అనుకుంటున్నాం. ఇలాంటివి మనం మెన్షన్ చేసేటప్పుడు 5,05,000 లేదా ఒకసారి కస్టమర్స్ ఓపెన్ చేద్దాం. 5,05,000 ఉన్నారు. మనం ఇలాంటివి మెన్షన్ చేసేటప్పుడు మనం ఏం చెప్పాలనుకుంటున్నామో దాన్ని క్లియర్ గా చెప్పాలి.
అంటే డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి, పిన్ కోడ్ ఇది కానీ ఇది కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉండాలి అని మనము క్లియర్గా మనం మెన్షన్ చేయాలి. ఓకే. అండ్ ఇక్కడ అలా కాకుండా ఈ రెండింటి మధ్య అంటే మనకి పిన్ కోడ్ 5,30,000లో 30 ఉండాలి అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఇంత ఉండాలి. ఇది కండిషన్. ఆర్ లేదా అంటే ఇది కాకపోతే లేదా అట్లీస్ట్ 5,05,000 అన్న అయి ఉండాలి పిన్ కోడ్. చూడండి బ్రాకెట్లు మార్చడం వల్ల ఏమవుతుంది మనకి ఇప్పుడు ఎక్కడో తేడా పడుతుంది. ఆర్ కానీ ఇది కానీ 5 ఇక్కడ 0 మిస్ అయింది, సారీ ఒక 0 మిస్ అయింది మనకి. 5,05,000 0 మిస్ అయింది. ఇంతకుముందు ఇవన్నీ చేసి చూడాలి. ఇప్పుడు మనం ఇంతకుముందు అన్నీ చేసి చూడాలి, ఎందుకంటే ఇంతకు ముందు రాంగ్ డేటా ఇచ్చాం కదా అందుకని. సో ఇక్కడ పిన్ కోడ్ అయితే 2 పిన్ కోడ్స్ ఇక్కడ మనం ఇచ్చాము. పిన్ కోడ్ 1, పిన్ కోడ్ 2 పిన్ కోడ్స్. పిన్ కోడ్ 5,30,000 కానీ పిన్ కోడ్ 5,05,000 కానీ అయి ఉండాలి. అండ్ డేట్ ఆఫ్ బర్త్ దీనికంటే ఎక్కువ ఉండాలన్నమా తక్కువ ఉండాలన్నమా? ఓకే, ఎక్కువ ఉండాలి అన్నాం అనుకోండి, ఎక్కువే ఉంది అది. తక్కువ పెడదాం, కొన్ని సెలెక్ట్ అవుతాయి, కొన్ని అడిషనల్ సెలెక్ట్ అవుతాయి. ఓకే, 5,05,000 వచ్చింది, 5,30,000 వచ్చింది, 5,30,000 వచ్చింది, 5,05,000 రెండు వచ్చినాయి. ఎందుకంటే ఇక్కడ 6 పెట్టాం కదా, 6 పెట్టాం అంటే పిన్ కోడ్ ఇది కానీ మ్యాచ్ అయ్యి ఉండి ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉంది. అండ్ డేట్ ఆఫ్ బర్త్ మనకి 2,000 కంటే లోపు ఉండాలి, 2,000కి ముందు ఉండాలి, 2,000కి ముందు ఉండాలి. అంటే ఈ సిటీ ఈ 2 cities లో ఎవరైనా ఓకే, డేట్ ఆఫ్ బర్త్ మాత్రం 2 cities నుంచి ఉండాలి, అంటే 2,000 కంటే తక్కువ ఉండాలి, దాని ముందు పుట్టి ఉండాలి. ఇలా ఉన్నప్పుడు ఇక్కడ అండ్ యూజ్ చేస్తున్నాం, ఆర్ యూజ్ చేస్తున్నాం. అంటే ఈ సిటీ కానీ ఏదో ఒక సిటీ, ఏదో ఇక్కడ అండ్ వాడకూడదు. ఎందుకంటే పిన్ కోడ్ ఇది రెండు కంబైన్డ్ గా ఉండదు కదా, అందుకే ఇక్కడ సేమ్ ఫీల్డ్ ఇచ్చాం. ఇక్కడ పిన్ కోడ్ ఇచ్చాం, రెండు సేమ్ ఫీల్డ్ మధ్య అండ్ రాకూడదు, ఇక్కడ అండ్ రాకూడదు. అండ్ వస్తే ఏమవుతుంది, ఒక పిన్ కోడ్ ఒకరికి సంబంధించిన ఒక పిన్ కోడ్ రెండు ఉంటాయా? ఉండవు. ఆర్ రావచ్చు. అప్పుడు పిన్ కోడ్ ఇది కానీ ఏదో ఒకటి ఉండొచ్చు కదా, అది ఆర్ రావచ్చు. ఓకే, ఈ పిన్ కోడ్ ఉండొచ్చు. అండ్ డేట్ ఆఫ్ బర్త్ మాత్రం ఇలా ఉండాలి. నేను దీన్ని రన్ చేశాను, మనకి ఇలా వచ్చింది. ఇప్పుడు ఇక్కడ నేను బ్రాకెట్స్ మారుస్తున్నాను, అంతే సింపుల్. బ్రాకెట్స్ మారుస్తున్నాను, వేస్తున్నానంటే ఇక్కడ నేను ఇంకొంచెం వేరే రిలాక్సేషన్, అంటే వేరే కాన్సెప్ట్ అనమాట. ఇందాక ఏంటి, ఆ 2 cities లో వాళ్ళు అంటే ఆ టూ సిటీస్ అయి ఉండాలి. ఐ మీన్ పిన్ కోడ్స్, ఆ టూ పిన్ కోడ్స్ అంటే పిన్ కోడ్ సిటీస్ కి కదా ఉంటాయి, సిటీస్ కార్ విలేజెస్. ఆ 2 పిన్ కోడ్స్ అయి ఉండాలి, ఉన్న కస్టమర్ అయి ఉండాలి. అండ్ దాంట్లో కూడా మనకి డేట్ ఆఫ్ బర్త్ 2000కి ముందు పుట్టి ఉండాలి అని అర్థం వచ్చేట్టు ఇంతకు చేసాం. ఇదేంటి, ఇది వేరే మీనింగ్ ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ ఐ మీన్ పిన్ కోడ్ 5,30,000 అయి ఉండాలి ఆ సిటీలో. అన్నాం కదా, ఆ సిటీలో 2000 ముందు పుట్టిన వాళ్ళు అయి ఉండాలి. ఓకే, అది ఫస్ట్ కండిషన్. ఆర్ లేదా పిన్ కోడ్ 5,05,000 అయి ఉండాలి, పిన్ కోడ్ 5,05,000 అయి ఉండాలి. అంటే 5,05,000లో డేట్ ఆఫ్ బర్త్ ఎంత ఉన్నా ప్రాబ్లం లేదనమాట. 5,05,000లో డేట్ ఆఫ్ బర్త్ ఎంత ఉన్నా ప్రాబ్లం లేదనమాట. 5,05,000లో డేట్ ఆఫ్ బర్త్ ఎంత ప్రాబ్లం లేదనమాట. బట్ 5,30,000లో మాత్రం డేట్ ఆఫ్ బర్త్ కంపల్సరీగా 5,30,000 వాళ్ళు అయితే డేట్ ఆఫ్ బర్త్ మాత్రం ఇది ఉండాలి. 5,05,000కి డేట్ ఆఫ్ బర్త్ తో పని లేదు. అంటే 5,05,000లో ఉన్న వాళ్ళందరూ ఓకే. ఇక్కడ 5,30,000 వాళ్ళు కూడా వస్తారు, బట్ 5,30,000లో వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ తక్కువ ఉన్న వాళ్ళే వస్తారు. చూడండి, ఇప్పుడు 5,05,000 వాళ్ళు మాత్రం ఎవరైనా వస్తారు,
5,30,000 వాళ్ళు మాత్రం డేటాబేస్ డేట్ ఆఫ్ బర్త్ 2,000 లోపు ఉన్న వాళ్ళు మాత్రమే వస్తారు. చూడండి ఇక్కడ. ఓకే, అఫ్ కోర్స్ 5,05,000 అందరూ వచ్చారు అంటే అనుకోకుండా ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మనకి అందరూ కూడా సేమ్ డేట్ ఆఫ్ బర్త్ తో ఉన్నారు, తక్కువే ఉన్నారు డేట్ ఆఫ్ బర్త్. అఫ్ కోర్స్ ఇంతకుముందు ఎలాగైతే ఉందో ఇప్పుడు అలానే ఉన్నట్టుంది. ఆల్మోస్ట్ 1 2 3 4 5 6 7 ఉన్నారు. ఇంకొక 7 వచ్చి ఉంటారు. లేదంటే మనం ఇంకొక పని చేద్దాం. ఏంటంటే ఇది మార్చుద్దాం. కస్టమర్స్ టేబుల్లోకి వెళ్ళి, కస్టమర్స్ టేబుల్ ఎక్కడ ఉంది చూద్దాం. అసలు కస్టమర్స్ టేబుల్లో అడ్రస్ చూద్దాం సార్. ఎక్కువ 5 lakhs ముగ్గురే ఉన్నారు. 5,30,000 ఎక్కువ మంది ఉన్నారు. 5 lakhs వీళ్ళు ఓకే ఉంది. 501244 501244 ఇప్పుడు చూద్దాం. ఇలా వచ్చింది అంటే 5,124 అందరూ వచ్చారు. చూడండి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఎక్కువ వాళ్ళు కూడా వచ్చారు. 2 lakhs కంటే ఎక్కువ డేట్ ఆఫ్ బర్త్ రిస్ట్రిక్షన్ లేదు. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ రిస్ట్రిక్షన్ లేదు. అంటే మనం ఏదైనా కాన్సెప్ట్ ప్రాక్టీస్ చేయాలంటే సరైన డేటా కూడా ఉండాలి. అందుకే నేను ఆ పిన్ కోడ్ మార్చాను అనమాట, అంతే. ఓకే, ఇప్పుడు దీన్ని ఆపరేటర్లు ఏం మార్చకుండా అంటే దీని ఉద్దేశం ఏంటి, 5,30,000 మాత్రం డేట్ ఆఫ్ బర్త్ 2000 ముందు ఉండాలి. ఈ పిన్ కోడ్ అయితే ఎవరైనా పర్వాలేదు అని ఉందన్నమాట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీకు ఇది మీనింగ్ మారిపోతుంది. దీని మీనింగ్ ఏమొస్తుంది అంటే పిన్ కోడ్ 5,30,000 అండ్ సంథింగ్ 5,01,244 అయి ఉండాలి. ఈ 2 సిటీస్ నుంచి, ఆ 2 సిటీస్ నుంచి కూడా డేట్ ఆఫ్ బర్త్ 2000 లోపే ఉండాలి. 2 సిటీల నుంచి డేట్ ఆఫ్ బర్త్ మాత్రం ఇదే ఉండాలి. జస్ట్ నేను బ్రాకెట్స్ మార్చి అంతే. సిటీస్ మాత్రం ఏదైనా అయి ఉండొచ్చు. 2 ఏ సిటీని పర్వాలేదు, బట్ డేట్ ఆఫ్ బర్త్ మాత్రం ఇంపార్టెంట్. లెస్ దాన్ 2000 అంటే మనకి 2000 పుట్టి ఉండాలి. ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ 1244 అనే పిన్ కోడ్ నుంచి ఒక్కరే వచ్చారు. ఎందుకంటే ఆ ఒక్కరే 98లో పుట్టున్నారు. 5,30,000 ఓకే, 1 2 3 4 సెలెక్ట్ అయ్యారు. ఇదేంటిది, ఈ 2 సిటీస్ నుంచి కస్టమర్స్ ని సెలెక్ట్ చేసాం. ఎవరిని సెలెక్ట్ చేసామంటే డేట్ ఆఫ్ బర్త్ 2000 కంటే ముందు ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసాం. ఇది ఒక రిక్వైర్మెంట్, ఇది ఒక రిపోర్ట్ అనమాట. ఇది ఇంకొకటి ఏంటి, 5,30,000 నుంచి కస్టమర్స్ ఎవరిని తీసుకోవాలి, ఓన్లీ ఏజ్ 2000 ముందు పుట్టిన వాళ్ళు కావాలి. 5,30,000 అయితే వీళ్ళైతే ఎవరైనా ఓకే. అది ఇప్పుడు ఎక్కువ వేరే మారుతారు. ఇలా మన కాంబినేషన్తో అండ్ ఆర్ ఇలా బ్రాకెట్స్ మార్చుకొని మన మీనింగ్స్ అంటే మన ఈ క్వరీస్ ని మన డేటాబేస్ ని MySQL ని అడిగే పద్ధతి అంటే దాని మీనింగ్స్ చూడండి ఎలా మారుతున్నాయో. మీనింగ్ మారుతుంది. మనం జస్ట్ బ్రాకెట్స్ మారిస్తే మీనింగ్ మారిపోతుంది. బ్రాకెట్లు ఇవ్వకపోతే అది ఏ మీనింగ్ వస్తుంది, దేని ప్రకారం తీసుకుంటుంది, అసలు బ్రాకెట్లే ఇవ్వట్లేదు. అది ఎలా తీసుకుంటుంది చూడండి. సేమ్ ముందు ఎండ్ చేసింది, మనం బ్రాకెట్ పెట్టాం కదా, ముందు ఎండ్ చేసింది, తర్వాత ఆర్ చేసింది. ముందు అండ్ అంటే ఈ రెండింటిని ముందు ఎగ్జిక్యూట్ చేసింది, ఈ రెండింటిని పరిగణలో తీసుకుంది ఫస్ట్, దాన్ని చేసి అంటే తర్వాత వచ్చిన రిజల్ట్ ని దీంతో మళ్ళా ఫిల్టర్ చేసింది. అంటే ఇది ఫస్ట్ ఫిల్టర్ అయింది. ఎండ్ అనేది ఫస్ట్ ఫిల్టర్ అయింది. ఆర్ అనేది సెకండ్ ఫిల్టర్ అయింది.
సెకండ్ ఫిల్టర్ అయింది. ఎందుకో తెలుసా? అండ్ అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మల్టిప్లికేషన్ లెక్క బైనరీలో అండ్ అంటే మల్టిప్లికేషన్ లెక్క అంటే 0 into 0 is equal to 1 సారీ 0 ఇట్లా 0 into 1 is equal to 0. ఇది బైనరీ కాన్సెప్ట్ ఉంటుంది అనమాట. ఓకే, మల్టిప్లికేషన్ లెక్క. ఆర్ అంటే అడిషన్స్ లెక్క ప్లస్ అని చెప్పేసి ముందు మల్టిప్లికేషన్ చేస్తుంది, తర్వాత అడిషన్స్ మిగతా చేస్తుంది. అలానే అదే కాన్సెప్ట్ ఇది ముందు ఎండింగ్ చేస్తుంది, తర్వాత ఆర్ఎం చేస్తుంది. ఆర్ ఫిల్టర్ ని యాడ్ చేస్తుంది. అందుకని మనకి అవసరమేటట్టు మనం మార్చుకోవడానికి బ్రాకెట్స్ అనేవి మనం యూజ్ చేయాలి. ఇలా వదిలేస్తే మనకి ఇలా వస్తుంది. బట్ నాకు అలా వద్దు. ఈ రెండు సిటీల నుంచి కస్టమర్స్ కావాలి. బట్ అందరూ పిన్ కోడ్ సారీ డేట్ ఆఫ్ బర్త్ 2000 కంటే తక్కువ ఉండాలి అనుకున్నప్పుడు ఇప్పుడు ఇది కరెక్ట్ కాదు కదా. అప్పుడు ఏం చేయాలి? జస్ట్ బ్రాకెట్ పెడితే సరిపోతుంది. జస్ట్ దీనికి ఇక్కడ ఆర్కి బ్రాకెట్ పెట్టాలి. అంటే ఇప్పుడు చేస్తుంది ఆర్ని ముందు రన్ చేస్తుంది. అంటే ఈ సిటీ నుంచి అందరినీ సెలెక్ట్ చేస్తుంది. తర్వాత ఈ ఫిల్టర్ ని యాడ్ చేస్తుంది. సెకండ్ ఫిల్టర్ అవుతుంది. ఇది ఫస్ట్ ఫిల్టర్ అవుతుంది, ఇది సెకండ్ ఫిల్టర్ అవుతుంది, సెకండ్ లెవెల్ ఫిల్టర్ అవుతుంది. అప్పుడు ఇది యాడ్ చేసినప్పుడు ఏమంది? ఎవరైతే డేట్ ఆఫ్ బర్త్ ఎందుకంటే తక్కువ ఉన్నారో వాళ్ళు మాత్రమే సెలెక్ట్ అవుతారు, అందరూ సెలెక్ట్ అవ్వరు. ఓకే, ఇట్లా మనం బ్రాకెట్స్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఆర్ ఉపయోగించడం కాంబినేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. జాగ్రత్తగా గమనించాలి. 2-3 సార్లు టెస్ట్ చేసుకొని ఏ డేటా వస్తుందో చూసుకొని అప్పుడే నువ్వు ఫైనలైజ్ చేసుకోవాలి, దాన్ని అప్లికేషన్ లో వాడుకోవాలి. అండ్ నాట్ యూజ్ చేస్తే మొత్తం ఉల్టా అయిపోతుంది. దాన్ని కూడా నువ్వు గమనించాలి ఏం జరుగుతుంది అనేది. అంత ఈజీ అయిన విషయం కాదు. ఓకే, రియల్ టైంకి వచ్చేసరికి డేటా ఖచ్చితత్వం అనేది మనకి ఇంపార్టెంట్. అవుట్పుట్ దాని గురించి మనము కరెక్ట్ గా వర్కౌట్ చేయాలి, లేదంటే ప్రాబ్లం అవుతుంది. నెక్స్ట్ ఇన్ ఆపరేటర్. ఓకే, ఇప్పుడు మనకి ఇలా చేస్తున్నాం. ఓకే, గుడ్. ఇలా మనకి ఈ పిన్ కోడ్ వాళ్ళు కావాలనుకోండి, ఈ 2 పిన్ కోడ్స్ లో ఉన్న వాళ్ళు కావాలి అనుకోండి, మనం 2 times ఇలా ఆర్ పెట్టుకొని ఇలా రన్ చేయాల్సి వస్తుంది. చూడండి, ఇప్పుడు ఇద్దరు ఈ పిన్ కోడ్ లో వాళ్ళు వస్తుంది. ఇంకోటి కావాలనుకోండి, ఆర్ పెట్టుకొని పిన్ కోడ్ is equal 5,30,000 సారీ 5,05,000 ఇలా ఎన్ని కావాలో ఎంత ఏ పిన్ కోడ్స్ కావాలో ఆ పిన్ కోడ్ ఈ విధంగా మాన్యువల్ గా ఇట్లా ఇవ్వాల్సి వస్తుంది. ఇట్లా ఇవ్వాల్సి వస్తుంది. ఓకే, ఇలా ఎన్ని రాసుకుంటూ పోతాం. దానికంటే బెటర్ వే ఏంటంటే ఇక్కడ చూడండి, కామా అని చెప్పేసి దీని ఇట్లా మల్టిపుల్ ఐటమ్స్ ని మల్టిపుల్ వాల్యూస్ ని ఈ విధంగా బ్రాకెట్ లో పెట్టేసి పిన్ కోడ్ ఇన్ అని చెప్పేసి అలా వాడేమంటే ఓకే, పిన్ కోడ్ అవి మొత్తం సెలెక్ట్ అయిపోతాయి మనకి. చూడండి, అదే పిన్ కోడ్స్ నుంచే మనకి వేరే పిన్ కోడ్స్ రావు. మనం ఏ పిన్ కోడ్ ఇచ్చామో అవే వస్తాయి. ఎంతమంది ఉంటే అంతమంది. ఈ 2 కావాలనుకోండి మనకి, ఈ 2 వచ్చింది చూడండి. ఒక్కటే కావాలనుకోండి, అది ఒక్కటే. ఇన్ ఆపరేటర్ అంటే వాటన్నిటితో దీంట్లో ఉన్న వాటన్నిటిని చెక్ చేసుకొని ఓకే, అంటే ఆ ఫిల్టర్ లో ఇవన్నీ మ్యాచ్ అయ్యే రికార్డ్స్ ని మాత్రమే అది మనకి అవుట్పుట్ చేస్తుంది అనమాట. ఇలా ఈ విధంగా ఇది మాన్యువల్. అండ్ వీటిని మనము డైనమిక్ గా తీసుకోవాలి అంటే ఇది ఏదో ఒక కాన్సెప్ట్ ఉంటుంది. మనం సమ్ పిన్ కోడ్స్ తీసుకున్నాం, వాటికి ఏదో ఒక కాన్సెప్ట్, ఏదో ఒక లాజిక్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కస్టమర్స్ డేటా చూస్తే మనకి ఓకే, ఇంకొకటి చూద్దాం. మనం అసలు అడ్రస్ టేబుల్ చూద్దాం. ఓకే, అందరూ ఇండియా ఉన్నారు. కొంతమంది ఇక్కడ టిఎస్, కొంతమంది ఏపీ, ఎంపీ ఇలా ఉన్నారు కదా. దాని సంగతి చూద్దాం మనం ఇప్పుడు. దాని ప్రకారం ఓకే,
ఏం చేద్దామంటే క్వరీ చూడండి, మనం డిఫరెంట్ రాస్తున్నాం. ఇక్కడ ఇంకో క్వరీ రాస్తున్నాం చూడండి. సెలెక్ట్ పిన్ ఫ్రమ్ అడ్రస్ వేర్ స్టేట్ ఈజ్ ఈక్వల్ టిఎస్. తెలంగాణ స్టేట్. నేను చూడండి, దీని ఒక్కగా రన్ చేస్తున్నాను. ఏమొస్తుందో చూడండి. అంటే తెలంగాణ స్టేట్ కి సంబంధించిన పిన్ కోడ్స్ వచ్చినాయి ఇక్కడ మనకి. తెలంగాణ స్టేట్ కి సంబంధించిన పిన్ కోడ్స్ మన డేటాబేస్ లో ఉన్నది వచ్చింది ఇక్కడికి. ఓకే, వీటిని ఇక్కడ వచ్చిన మన వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వీటిని డైనమిక్ గా ఈ ఇన్ ఆపరేటర్ తీసుకుంటే, మాన్యువల్ గా ఇవ్వకుండా ఏదో ఒక కాన్సెప్ట్ ప్రకారం తీసుకుంటాం కదా. ఓకే, మాన్యువల్ అయితే మనం రియల్ టైం అప్లికేషన్ వాడాం కదా, ఏదో కాన్సెప్ట్ తీసుకుంటాం. నేను ఇక్కడ దీన్ని చేస్తున్నాను. నేను సబ్ క్వరీ కింద తీసుకుంటాను. సబ్ క్వరీ చూడండి, ఇక్కడ వాల్యూస్ ని మాన్యువల్ గా ఇవ్వకుండా సబ్ క్వరీ ఇస్తాను. సబ్ క్వరీ అంటే ఇక్కడ ఏమి ఇచ్చినట్టు అయింది అంటే ఇండైరెక్ట్ గా ఇక్కడ ఏమి ఇచ్చినట్టు అయింది అంటే ఈ పిన్ కోడ్స్ అన్ని ఇక్కడ ఇంతకుముందు మనం టైప్ చేసాం కదా, కామా పెట్టి ఇలా ఈ పిన్ కోడ్స్ అన్ని దీనికి ఇన్ ఆపరేటర్ కి మనం ఇన్పుట్ చేసినట్టు అయ్యింది ఇక్కడ. ఓకే, దీన్ని సబ్ క్వరీ అంటాం. అంటే మనం ఇలా ఇక్కడ మనం పిన్ కోడ్స్ ఇలా మనం మాన్యువల్ గా టైప్ చేయొచ్చు. ఏమేం కావాలో మాన్యువల్ గా టైప్ చేయొచ్చు. ఓకే, లేదా సబ్ క్వరీ యూజ్ చేసి కూడా అక్కడున్న వాల్యూస్ ని మనం ఇన్పుట్ చేసుకోవచ్చు. దానికి అవసరమైన వాల్యూస్ ని గెట్ చేయొచ్చు. ఓకే, చూడండి. ఓకే, 5,05,000 5,30,000 రెండే ఉన్నాయి. అంటే తెలంగాణ స్టేట్ కి సంబంధించి వాళ్ళే ఉన్నారు. అంటే ఈ 2 పిన్ కోడ్స్ నుంచే ఉన్నారు. ఓకే, నాకు తెలంగాణ స్టేట్ వద్దు, నాకు ఏపీ స్టేట్ వాళ్ళు కావాలి. ఏపీ స్టేట్ వాళ్ళు ఎవరో కావాలి నాకు. ఎందుకంటే మీ కస్టమర్స్ టేబుల్లో మనకి అలాంటి డేటా లేదు. చూడండి, కావాలంటే ఈ కస్టమర్స్ టేబుల్లో ఏపీ ఎవరు, తెలంగాణ ఎవరు ఇక్కడ లేరు. అసలు మధ్యప్రదేశ్ ఎవరో ఇక్కడ లేరు. అసలు ఇక్కడ మనం ఎలా వాడు మనకు తెలియదు. మనకి ఏం బట్టి తెలుస్తుంది? పిన్ కోడ్ బట్టి తెలుస్తుంది. పిన్ కోడ్ ఉంది అంతే. కానీ ఏ పిన్ కోడ్ తెలంగాణది, ఏ పిన్ కోడ్ ఏపీది, ఏ పిన్ కోడ్ ఎంపీదో మనకు తెలియదు. ఆ డీటెయిల్స్ ఎక్కడ ఉన్నాయి? అడ్రస్ టేబుల్లో ఉంది. అడ్రస్ టేబుల్లో పిన్ కోడ్స్ ఉన్నాయి. ఏ పిన్ కోడ్స్ తెలంగాణవి, ఏ పిన్ కోడ్స్ మధ్యప్రదేశ్వి, ఏ పిన్ కోడ్స్ ఆంధ్రప్రదేశ్వి ఇక్కడ ఉన్నాయి. అందులో వేసారంటే ఒక టెక్నిక్ గా ఒక కోరి రాశాను. ఏంటది? సెలెక్ట్ పిన్ ఫ్రమ్ అడ్రస్. అంటే అడ్రస్ టేబుల్ నుంచి పిన్స్ ని సెలెక్ట్ చేశా. ఓన్లీ పిన్ కాలం ని ఎక్కడి నుంచి? అడ్రస్ టేబుల్ నుంచి పిన్ కాలం ని సెలెక్ట్ చేశా. వేర్ స్టేట్ ఈజ్ ఈక్వల్ ఏపీ అన్నాను, లేదా టిఎస్ అన్నాను, లేదా ఎంపీ అన్నాను. అప్పుడు దానికి సంబంధించి మాత్రమే వస్తాయి. ఇక్కడ ఏపీ అన్నాను. ఇప్పుడు ఏపీకి సంబంధించిన పిన్ కోడ్స్ ఇక్కడ వస్తాయి. ఆ పిన్ కోడ్ లో ఎవరు కస్టమర్స్ ఉన్నారో వచ్చేస్తాయి. మనకి ఇప్పుడు ఇండైరెక్ట్ గా మనకి ఏమైంది? ఇప్పుడు ఏపీకి సంబంధించిన కస్టమర్స్ అందరూ ఇక్కడ మనకు డిస్ప్లే అవుతారు. చూడండి, వీళ్ళంతా ఏపీకి సంబంధించిన కస్టమర్స్. అండ్ నాకు ఎంపీ కావాలనుకోండి, ఎంపీకి సంబంధించిన కస్టమర్స్ కావాలి. ఓకే, వీళ్ళు ఎంపీకి సంబంధించిన కస్టమర్స్. టిఎస్ కి సంబంధించిన కస్టమర్స్ కావాలి, టిఎస్ కి సంబంధించిన కస్టమర్స్. ఇట్లా. ఓకే, అర్థమైందా? ఇలా కూడా మనం ఈ ఇన్ ఆపరేటర్ లో మల్టిపుల్ వాల్యూస్ ని ఇవ్వచ్చు, లేదా మనం మాన్యువల్ గా అక్కడ వాల్యూస్ ఇవ్వడం కంటే కూడా ఆ వాల్యూస్ ని కూడా సబ్ క్వరీ ద్వారా మనం వేరే టేబుల్స్ లో నుంచి లేదా ఇదే టేబుల్ నుంచి డేటాను తీసుకొచ్చి మనం ఈ విధంగా కూడా యూజ్ చేయొచ్చు. ఓకేనా? సబ్ క్వరీ అంటారు దీన్ని. ఏమంటారు? సబ్ క్వరీ అంటారు. ఇక్కడ జనరల్ ఇందులో ఏమేడాలి? వాల్యూస్ కావాలి, పిన్ కోడ్సే కావాలి. ఎందుకు పిన్ కోడ్స్ కావాలి? ఇక్కడ ఈ పిన్ కోడ్ అన్నాం కాబట్టి, పిన్ కోడ్ తో మనం ఫిల్టర్ ని యూజ్ చేస్తున్నాం కాబట్టి.
పిన్ కోడ్ తో కంపేర్ చేస్తున్నాం కాబట్టి ఫిల్టర్స్ వాడతాం. వేర్ అనేది ఫిల్టరింగ్ కోసం కదా, పిన్ కోడ్ చేస్తున్నాం కాబట్టి మనకి ఇక్కడ ఇన్ ఆపరేటర్ లో మల్టిపుల్ పిన్ కోడ్స్ ని వాడచ్చు. మల్టిపుల్ పిన్ కోడ్స్ నే వాడచ్చు. ఆ పిన్ కోడ్స్ ని మల్టిపుల్ టైమ్స్ మనం టైప్ చేయకుండా ఆ మల్టిపుల్ పిన్ కోడ్స్ ని అంటే నెంబర్ ఆఫ్ పిన్ కోడ్స్ ని కూడా అంటే ఒకటి కంటే ఎక్కువ పిన్ కోడ్స్ ని మనము ఇంకొక క్వరీ ద్వారా కూడా మనం రీడ్ చేయొచ్చు. దానికి ఒక సిచ్యువేషన్ ఉంటుంది లేదా దానికి ఒక రీజన్ ఉంటుంది. ఇక్కడ చూడండి, తెలంగాణ కస్టమర్స్ కావాలి వచ్చేసారు, ఏపీ కస్టమర్స్ కావాలి వచ్చేసారు, ఎంపీ కస్టమర్స్ కావాలి వచ్చేస్తారు. అట్లా ఓకే, వండర్ఫుల్ థింగ్. ఇలా ఇది చాలా సింపుల్ థింగ్. ముందు ముందు ఇంకొంచెం బాగా ఇండెప్త్ వెళ్తాం, అందుకే మీరు ప్రాక్టీస్ చేయాలి బాగా. ఇప్పుడు చాలా మంది ఇప్పుడిప్పుడే సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేసుకొని ఇప్పుడిప్పుడే మీరు చేస్తున్నారు, వీడియోస్ వస్తున్నాయి, వీడియోస్ ని సీరియల్ గా ఫాలో అవ్వండి. ఓకే గుడ్. అయినా సరే మీరు ఏ రోజు ఆ రోజు ప్రాక్టీస్ చేస్తే నాతో పాటు మీరు వచ్చేస్తారు, నాకేదైనా కొంచెం గైడెన్స్ ఇవ్వగలుగుతారు. ఇంకా ఇలా కాదు ఇలా చెయ్యండి సార్ ఇలా బాగుంటుంది, లేదా నాకు ఇది కావాల్సిన అడుగుతారు, నాకేదైనా సజెషన్స్ ఇస్తారు. ఇవన్నీ కూడా ఉంటాయి ఎప్పుడు నాతో పాటు మీరు ఫాలో అవుతుంటారు. లేదా నేను ఒక్కరిని ఒంటరిగా వెళ్ళటం బాగలేదు నాకు. ఓకే, మీరు కూడా ఫాలో అవుతుంటే ఇంకా బాగుంటుంది. అలా ఫాలో అవ్వాలంటే మీరు నాతో పాటు ఏ రోజు ఆ రోజు ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది. కొంతమంది ప్రాక్టీస్ చేస్తున్నారు, బట్ థర్డ్ డేలో ఏదో సెకండ్ డే చెప్పిన సబ్జెక్ట్స్ థర్డ్ డేలో ఫోర్త్ డేలో ప్రాక్టీస్ చేస్తున్నారు. బట్ ఈ రోజు లేదా నిన్నటి రోజు ప్రాక్టీస్ చేస్తుంటే ఈ రోజు ఫాలో అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే గుడ్. ఇన్ ఆపరేటర్ గురించి చెప్పుకున్నాం. ఇంకా మనకి ఓకే బిట్వీన్ ఆపరేటర్ అంటే బిట్వీన్. Okay, 1 minute, please. Okay, students, just 5 minutes break, please.
ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు మనం బిట్వీన్ ఆపరేటర్ గురించి చూద్దాం. అది ఏమన్నా కదా, అవన్నీ తీసేసాం. గుడ్. కాదు, మనకి ఇక్కడ కావాల్సింది డేట్ ఆఫ్ బర్త్ తీసుకున్నాం. డేట్ ఆఫ్ బర్త్, ఓకే, బిట్వీన్ అండ్ ఇట్లా ఇవ్వాలి. ఇక్కడ 1998 01 నుంచి 2005 01 ఇలా. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ బిట్వీన్ ఈ 2 వాల్యూస్, 2 డేట్స్ తీసుకుంటే మనకు అది ఆ విధంగా ఆ మధ్యలో ఎవరైతే ఉన్నారో, ఓకే, 2005 అండ్ 1990 మధ్యలో ఎవరు ఉన్నారో వాళ్ళు ఇస్తారు. వాళ్ళ డీటెయిల్స్ మనకి వస్తాయి అన్నమాట. ఇలా బిట్వీన్ ఆపరేటర్ని మనం ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, గుడ్. ఇంకా ఏమని చూద్దాం ఆపరేటర్స్. అక్కడ మీకు ఆర్ యూజ్ చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. అక్కడ ఏమి యూజ్ చేయకూడదు, ఆర్ యూజ్ చేయకూడదు. దాంతో మనకి కాంబినేషన్స్ ఇంకేమైనా వాడుకోవచ్చు, కానీ ఆర్ మాత్రం యూజ్ చేయకూడదు. బిట్వీన్ లో ఆర్ పనిచేయదు, ఆర్ వాడకూడదు. అంటే ఇక్కడ బిట్వీన్ అంటే రెండు మధ్యలో కదా, ఇక్కడ ఆర్ వాడకూడదు, గుర్తుపెట్టుకోండి. అది ఎర్రర్ అసలుకి. ఆర్ అనేది బిట్వీన్ మధ్యలో చూడండి, పైన ఎర్రర్ వస్తుంది. ఓకే, ఇట్లా కావాలంటే మీరు బిట్వీన్ వాడుకొని ఈ డేట్ ఆఫ్ బర్త్ లో ఉండాలి. అండ్ ఆర్ పిన్ కోడ్ అని చెప్పేసి వేరే ఇంకేదైనా మనం పిన్ కోడ్ ని మనం సెట్ చేసుకోవచ్చు. ఆర్ 5,30,000 ఇలా మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ మనం బ్రాకెట్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ అండ్ బిట్వీన్ సంబంధించింది, దీనికి సంబంధించింది, బిట్వీన్ సంబంధించింది. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ బ్రాకెట్ పెట్టాల్సిన అవసరం లేదు. ఈ ఎండ్ అనేది ఇంకొక ఇక్కడ ఏమి ఫీల్డ్ నేమ్ ఇవ్వలేదు, డైరెక్ట్ వాల్యూస్ మధ్యలో ఉన్నది. ఓకే, ఇది దీంతో మనకి కంపేర్ చేసుకోదు అనమాట. ఓకే, అందుకని చెప్పేసి మనం చూడండి, మనకి ఇక్కడ ఈ 5,30,000 మొత్తం వచ్చేసింది. ఈ 5,30,000లో ఈ డేట్ ఈ బిట్వీన్ లో ఉన్నా లేకపోయినా వచ్చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ 6 వాడాం కాబట్టి ఈ 5,30,000 మొత్తం వచ్చేస్తారు. 5,30,000 ఎంతమంది ఉన్నారో అందరూ వచ్చేస్తారు, దీంతో సంబంధం లేకుండా. అంటే ఈ కండిషన్ తో దీంతో సంబంధం లేకుండా అందరూ వచ్చేస్తారు. డేట్ ఆఫ్ బర్త్ అనేది వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఈ డేట్ మధ్య లేకపోయినా వచ్చేస్తారు. ఎందుకంటే ఇక్కడ 6 వాడాం కదా, ఇది లేదా ఇదన్నా మ్యాచ్ అవ్వాలి, ఓకే, ఏ ఒక్కటి మ్యాచ్ అయినా మనకి ఆ రికార్డ్ అవుట్పుట్ వచ్చేస్తుంది. అందుకే ఇక్కడ 5,30,000 పెట్టాం కాబట్టి ఇక్కడ పిన్ కోడ్ ఈ 5,30,000 మొత్తం వచ్చేస్తారు. నో రిస్ట్రిక్షన్.
ఓకే, అండబెట్టామంటే ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ కూడా అండబెట్టామనుకోండి, అప్పుడు ఈ రెండు కంపల్సరీ మ్యాచ్ అవ్వాలి. అంటే 5,30,000లో ఉన్న కస్టమర్స్ ఈ డేట్ మధ్యలో ఉన్న వాళ్ళే కావాలి అని వస్తుంది. ఇక్కడ అండబెట్టామంటే 5,30,000 వాళ్ళు 30 కస్టమర్స్ కావాలి, బట్ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఈ మధ్యలోనే ఉండాలి అని దాని అర్థం. ఓకే, ఒక్కరే వచ్చారు. ఇక్కడ మనం ఒక రిలాక్సేషన్ ఇచ్చామనుకోండి, కొంచెం డేట్ ఆఫ్ బర్త్ 5,02,600 ఇంకా కొంతమంది వస్తారు ఇట్లా. ఓకే, సో వీటిని మనం జాగ్రత్తగా గమనించాలి, గుర్తుపెట్టుకోండి ఆ విషయం. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ లైక్ ఆపరేటర్. ఏంటి లైక్ ఆపరేటర్ అంటే ఇది దేనికోసం ఉపయోగిస్తామంటే సర్చింగ్ కోసం ఉపయోగిస్తాం. దేనికోసం ఉపయోగిస్తాం? సర్చింగ్ కోసం మనము ఉపయోగిస్తుంటాం దీన్ని. లైక్ ఆపరేటర్ అనేది సెర్చ్ చేయడం కోసం వాడుతుంటాం. అది ఒకసారి మనం చూద్దాం. ఓకే, మనకి ఒక్క నిమిషం ప్లీజ్, స్లైడ్ కొంచెం సెట్ చేసుకోవాలి. ఓకే, సో లైక్ ఆపరేటర్ దేనికంటే మనం కొంచెం ముందెళ్తున్నాం, అందుకని నేను సెట్ చేశాను లైట్ గా. ఓకే, నాకు ఆల్ కస్టమర్స్ అవసరం లేదు, నేను కొంతమంది కస్టమర్స్ ని సెర్చ్ చేయాలనుకుంటున్నాను లైక్ ఆపరేటర్ తోటి. ఇక్కడ వేర్ అంటే వేర్లోనే ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు, మనం మామూలుగా ఇంతకుముందు నార్మల్ గా కోడ్ చేయడం కోసం ఈజ్ ఈక్వల్ టు అలాంటి యూజ్ చేస్తుంటాం. ఈజ్ ఈక్వల్ టు లేదంటే ఇన్నో ఇలా మనం యూజ్ చేయొచ్చు. ఓకే, అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పేసి రాము అని అనుకోండి, రాము కస్టమర్ డీటెయిల్స్ మాత్రమే వస్తాయి, అందరి రావు. అట్లా కూడా మనం సెర్చ్ చేయాలనుకుంటున్నాం, అప్పుడు ఏం చేయాలంటే లైక్ రాము అంటే ఏమవుతుంది? ఓన్లీ రాము మాత్రమే వస్తుంది. అలా కాదు, నాకు స్టార్టింగ్ లెటర్ ఏతో కావాలి అనుకున్నప్పుడు, ఆర్తో కావాలి అనుకున్నప్పుడు, స్టార్టింగ్ లెటర్ ఆర్తో కావాల్సినప్పుడు ఇలా ఈ విధంగా పర్సంటేజ్ సింబల్ మనం ఇవ్వాలి. ఓకే, స్టార్టింగ్ లెటర్ ఆర్తో ఉన్నవన్నీ వస్తాయి, వచ్చేస్తాయి మనకి. ఓకే, ఇలా మనము ఈ విధంగా స్టార్టింగ్ కాకుండా ఆర్ ఇక్కడ ఇస్తే ఆర్ ఏదో ఒక ఆర్, కేసెన్స్ ఏం కాదు ఇది. ఇలా ఇస్తే చూడండి ఏం లేదు, లాస్ట్ లో ఆర్ ఏం లేదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ యూ ఇస్తే చూడండి లాస్ట్ లో యూ లెటర్ లాస్ట్ తో ఉన్నవన్నీ వచ్చినాయి, అంటే ఈ పర్సంటేజ్ సింబల్ కి ముందిస్తేనేమో స్టార్టింగ్ లెటర్ అవుతుంది, తర్వాత ఇస్తేనేమో ఎండింగ్ లెటర్ అవుతుంది. ఓకే, ఇది పర్సంటేజ్ సింబల్ తోటి స్టార్టింగ్ అండ్ ఎండింగ్ నంబర్స్ తోటి మనం ఈ విధంగా చేయొచ్చు. అలా కాకుండా పర్సంటేజ్ సింబల్ మధ్యలో ఎలా ఇస్తే, మధ్యలో ఎక్కడైనా సరే టోటల్ ఓవరాల్ స్టార్టింగ్ కావచ్చు, ఎండింగ్ కావచ్చు, మధ్యలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, యు అని వచ్చిందండి చూడండి, హుస్సేన్ యు మధ్యలో వచ్చింది, ఎక్కడ వచ్చేస్తుంది అనమాట.
ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏఎస్ అనే అక్షరాలు మధ్యలో వచ్చిన వాళ్ళు కావాలి. మరి ఇక్కడ చూడండి, దాస్ ఏఎస్ వచ్చినవి మనకి ఏఎస్ పక్కన ఉన్న వాళ్ళు మాత్రమే మనకు వచ్చేస్తుంది. ఇలా మనం సెర్చ్ చేసుకోవచ్చు. మనము ఈ లైక్ ఆపరేటర్ అండ్ కొన్ని వైల్డ్ కార్డ్స్ లాగా కొన్ని సింబల్స్ మనం దీన్ని యూజ్ చేస్తున్నాం. అండ్ ఇంకొకటి సెకండ్ లెటర్ ఏతో వచ్చేవి, సెకండ్ లెటర్ ఏతో వచ్చేవి కావాలి మనకి. సెకండ్ లెటర్ ఏతో వచ్చేవి మాత్రమే కావాలి. ఇప్పుడు చూడండి, సెకండ్ లెటర్ ఏతో వచ్చేవి అన్నీ వచ్చాయి చూడండి. సెకండ్ లెటర్ సెకండ్ లెటర్ ఐతో వచ్చేవి, ఆర్తో వచ్చేవి ఉన్నాయా? సెకండ్ లెటర్ ఆర్తో వచ్చేవి, పిఆర్సిఎస్ఆర్ అట్లా. ఓకే, థర్డ్ లెటర్ అనే దానికి ఏం చేస్తాం మనం? థర్డ్ లెటర్ అంటే ఇంకొక అండర్ స్కోర్. థర్డ్ లెటర్ ఏతో రావాలి, థర్డ్ లో ఉండాలి ఏ. చూడండి, పిఆర్ఏ సిహెచ్ఏ ఇట్లా లెటర్ని అంటే కౌంటింగ్, క్యారెక్టర్ కౌంటింగ్ అంటే లేదా లెటర్ కౌంటింగ్ అనేది అండర్ స్కోర్స్ ఎన్ని ఉంటాయి. వన్ లెటర్ అయితే 1 అండర్ స్కోర్, 2 అయితే 2, 3 అయితే 3 అలా ఇవ్వచ్చు. ఓకే, మన ఇక్కడ దీన్ని స్టార్టింగ్ ఎండింగ్ కావాలనుకుంటే, ఓన్లీ స్టార్టింగ్ అండ్ ఎండింగ్ కావాలనుకుంటే ముందు లెటర్ ఇచ్చేసి పర్సంటేజ్ సింబల్ ఇచ్చామంటే స్టార్టింగ్ లెటర్ అవుతుంది. అలా కాకుండా లాస్ట్ లో ఇచ్చామంటే ఎండింగ్ లెటర్ అవుతుంది. బట్ ఈ స్టార్టింగ్ తీసేయాలి. స్టార్టింగ్ ఈ విధంగా రెండు ఇస్తే ఏమవుతుంది? చూడండి, ఒకే దానికి రెండు. నో, రాంగ్. ఓకే, రాంగ్ అనమాట. అలా ఎస్ ఇద్దాం. చూడండి, లేవేమో చూద్దాం. లేవు, అందుకే స్టార్టింగ్ ఎస్ ఎండింగ్ ఎస్ రాంగ్ అయితే ఎర్రర్ వస్తుంది. ఓకే, స్టార్టింగ్ ఎస్ ఎండింగ్ ఎస్ మాత్రమే వచ్చింది. ఆ రెండు ఒకటే ఉన్నాయి. రెండు స్టార్టింగ్ ఎస్ ఎండింగ్ యూ ఉంది, ఒకటే ఒక రికార్డు ఉంది అనమాట. ఇది ఒక నేమ్ ఉంది అలా. ఓకే, అండర్ స్కోర్ అండ్ పర్సంటేజ్ సింబల్. ఇదే విధంగా మనం లాస్ట్ కూడా చూసుకోవచ్చు. ఓకే, అంటే మనం అండర్ స్కోర్స్ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది లాస్ట్ లో కూడా చూసుకోవచ్చు. మనం లాస్ట్ లో కూడా ఇలా. తర్వాత కూడా ఏ తర్వాత ఇన్ని కూడా ఇవ్వచ్చు మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ తర్వాత ఇట్లా చూడండి, లాస్ట్ నుంచి 2 లెటర్స్ వదిలేసి ఏ వచ్చింది. స్టార్టింగ్ కావాలి అంటే ఇలా, ఎండింగ్ కావాలంటే అలా. ఓకే, ఇలా మనం సెర్చ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం సెర్చ్ చేసుకోవచ్చు లైక్ ఆపరేటర్ తోటి. అండ్ లైక్ ఇంకోటి కూడా చేసుకోవచ్చు మనం, నాట్. ఇక్కడ స్టార్టింగ్ లెటర్ తో ఏ ఉన్న వాళ్ళు కావాలి అన్నాం అనుకోండి, ఆది అని వచ్చింది. ఆది తప్ప మిగతా వాళ్ళు కావాలనుకోండి, నాట్ లైక్. ఆది తప్ప మిగతా వాళ్ళు అందరూ వస్తారు. స్టార్టింగ్ లెటర్ ఆర్ తప్ప మిగతా వాళ్ళందరూ కావాలి. చూడండి, ఆరుతో ఉన్న వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ వచ్చారు. ఆరుతో ఉన్న వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళందరూ వచ్చారు. ఓకే, ఇట్లా నాట్ లైక్ కూడా వాడుకోవచ్చు, నాట్ ఇన్ కూడా వాడుకోవచ్చు. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు కస్టమర్ నేమ్ ఇన్ అని చెప్పేసి మనం మల్టిపుల్ వాల్యూస్ ని సెలెక్ట్ చేయొచ్చు కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కామా అని చెప్పేసి ఇలా ఇవ్వచ్చు కదా. అంటే రాము అండ్ కిరణ్ అండ్ ప్రకాష్ ప్రసాద్ ఇలా మనము నా ఇన్ పెట్టి వేసాం అనుకోండి, వాళ్ళు ముగ్గురు మాత్రం వస్తారు. ఎంతమంది వచ్చా వాళ్ళు ముగ్గురు మాత్రం వస్తారు. ఇక్కడ నాట్ ఇన్ కూడా పెట్టుకోవచ్చు. నాట్ అంటే వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు వస్తారు. ఉల్టా చెప్పే కదా, వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు వస్తారు. ఈ ముగ్గురు రారు, మిగతా వాళ్ళందరూ వస్తారు. ఇట్లా నాట్ ఇన్ మనము యూజ్ చేసుకో. నాట్
దీని నా లైక్ లో కూడా మనము నాట్ లైక్. ఓకే, ఆర్ అంటే స్టార్టింగ్ లెటర్ ఆర్ తో వస్తారు, నాట్ లైక్ ఆర్ అంటే వాళ్ళు కాక మిగతా వాళ్ళందరూ వస్తారు. మనం ఇలా లైక్ ఆపరేటర్ తోటి సెర్చ్ చేసుకోవచ్చు. ఇంకోటి కూడా ఉంది మనకి, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అని కూడా ఉంది. ఓకే, అది మనకి ఇప్పుడు అవసరం లేదు. సర్చింగ్ మనకి వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సెర్చ్ చేసుకోవచ్చు. ఎస్క్యూఎల్ నుంచి సర్చింగ్ చేస్తారని నేను అనుకోను నేను. ఓకే, అది లైక్ ఆపరేటర్ తో మనం ఆ విధంగా మనం సెర్చ్ చేసుకోవచ్చు డేటాబేస్ లో ఉన్న డేటాని. మనం స్టార్టింగ్ లెటర్, ఎండింగ్ లెటర్ 2 అండ్ సెకండ్ క్యారెక్టర్, థర్డ్ క్యారెక్టర్ ఇలా మనం మెన్షన్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ అలియాస్. ఇక్కడ మనం ప్రతిదానికి అలియాస్ సెట్ చేసుకోవచ్చు. అలియాస్ అంటే కస్టమర్, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది ఇక్కడ ఫీల్డ్ నేమ్స్ కస్టమర్ ఐడి, కస్టమర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఇలా ఈమెయిల్, హౌస్ నంబర్, ఇలా పిన్ కోడ్, ఇలా మనకి ఉన్నాయనుకోండి. మనకి అలా నచ్చలేదు ఆ ఫార్మాట్ కానీ, ఫాంట్ స్టైల్ కానీ, ఇవన్నీ అంటే ఐ మీన్ క్యాపిటల్ అండ్ స్మాల్ లెటర్స్ కానీ దాని ఫార్మ్ నచ్చలేదు అనుకోండి, అది మీరు దానికి అలియాస్ సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, నువ్వు మెన్షన్ చేసుకొని మొత్తం అలియాస్ సెట్ చేయాలంటే మొత్తం మెన్షన్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ ఐడి, నేను ఎంటర్ కొడుతున్నాను, కస్టమర్ ఐడి యాజ్ అని చెప్పేసి అలియాస్ నేమ్ ఓన్లీ ఐడి అని పెట్టుకో, కామా. ఓకే, సెకండ్ కస్టమర్ నేమ్ యాజ్ ఓన్లీ నేమ్ పెట్టుకో. అంటే ఫీల్డ్ నేమ్స్ మార్చుకుంటున్నాం అనమాట. నువ్వు ఫీల్డ్ నేమ్స్ మార్చుకున్నాం అంటే నేమ్ అనేది కీవర్డ్ ఉంది కాబట్టి అదే ఆ కలర్ లో వచ్చింది, డిస్టర్బ్ అవ్వాల్సిన అవసరం లేదు మీరు. ఓకే, అండ్ డేట్ ఆఫ్ బర్త్ స్మాల్ లెటర్ మీకు నచ్చలేదు, డేట్ ఆఫ్ బర్త్ యాజ్ డేట్ ఆఫ్ బర్త్ పూర్తి కూడా రాసుకోవచ్చు కావాలనుకుంటే, కామా, పైన కామా పెట్టలేదు. ఇక మిగతా యాజ్ ఇట్ ఈజ్ ఉన్నాయండి, లేదంటే అలియాస్ పెట్టుకోవచ్చు, లేదా ఫోన్ మార్చాలనుకుంటే మార్చుకోవచ్చు. యాజ్ ఫోన్ నంబర్ ఇలా కావాలి, ఓకే పెట్టుకోవచ్చు. ఓకే, కామా, ఈమెయిల్ యాజ్ ఈమెయిల్, హౌస్ నంబర్, ఇలా ఎన్ని కావాలంటే అన్నిటిని ఆ విధంగా మనం అలియాస్ సెట్ చేసుకోవచ్చు. చూడండి, మనం ఇచ్చిన ఫీల్డ్ నేమ్స్ తోటి ఈ రిజల్ట్ సెట్ జనరేట్ అయింది. ఐడి, నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఫోన్ నంబర్, ఈమెయిల్ మనం ఇచ్చిన టెక్స్ట్ తోటి మనం ఇచ్చిన విధంగా వచ్చింది. ఓకే, కానీ యాజ్ అలియాస్ అంటారు. యాజ్ ఇవ్వకపోతే ఏమవుతుంది? యాజ్ అని ఇవ్వట్లో నేను ఐడికి, చూడండి ఐడికి యాజ్ అని ఇవ్వలో నేను, అయినా సరే అది తీసుకుంది. బట్ ఏంటి కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి అది ఇవ్వకపోయినా స్పేస్ ఇచ్చి దానికి డూప్లికేట్ ఐ మీన్ అలియాస్ నేమ్ సెట్ చేసుకోవచ్చు. మనం స్పేస్ ఇచ్చి అలియాస్ నేమ్ ఇవ్వచ్చు. బట్ కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి అందులో అది ఏంటి అని తెలియని వాళ్ళు కొత్తగా, అందుకని చెప్పేసి మనం ఇక్కడ యాజ్ ఇస్తున్నాం. యాజ్ అంటే అలియాస్ అని చెప్తాం. యాజ్ అంటే అలియాస్ నేమ్ సెట్ చేసుకోవడం కోసం. అదేవిధంగా నువ్వు మల్టిపుల్ టేబుల్స్ తో డీల్ చేసేటప్పుడు, నెక్స్ట్ మనకి జాయిన్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఒక 1 or 2 days తర్వాత, అంటే వన్ డేనే, రేపే ఉండొచ్చు. జాయిన్స్ ఎక్సలెంట్ కాన్సెప్ట్. ఓకే, మనకి ఆ కాన్సెప్ట్ లో మల్టిపుల్ టేబుల్స్ తో మనం వర్క్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, సెలెక్ట్ కాలమ్స్ ఫ్రమ్ వన్ టేబుల్ అండ్ అడ్రస్ టేబుల్ ఆల్సో. ఈ లైక్ తీసేస్తున్నాను నేను. కస్టమర్స్ టేబుల్ నుంచి అడ్రస్ టేబుల్ నుంచి నువ్వు అడ్రస్ని రీడ్ చేస్తున్నావు. ఇక్కడ చూడండి, వేర్ పిన్ కోడ్ ఈజ్ ఈక్వల్ పిన్
ఈ పిన్ ఎక్కడ పిన్ అనే ఉంటుంది, పిన్ కోడ్ అని ఉండదు. ఇక్కడ మనం వీడికి అలియాస్ నేమ్ పెట్టుకుంటే కస్టమర్ నేమ్ సి, నేను చూడండి యాజ్ ఇవ్వలేదు, నేను ఏ అని అలియాస్ నేమ్ పెట్టుకుంటే మనకి క్లియర్ గా ఏ డాట్ పిన్ చూడండి, ఏ డాట్ రావట్లేదు, పిన్ కోడ్ అని వస్తుంది. ఓకే గుడ్. పిన్ ఇదేమో సి డాట్ పిన్, ఈ రెండు ఈక్వల్ అయినప్పుడు ఆ అడ్రస్ ని కస్టమర్స్ నుండి తీసుకుంటున్నాను. ఇక్కడ సమ్ ఫీల్డ్ సెలెక్ట్ చేస్తున్నాను. ఏంటి మనకి సిటీ, సిటీ ఎక్కడి నుంచి, అడ్రస్ టేబుల్ నుంచి, ఏ డాట్ సిటీ యాజ్ సిటీ, ఇలా యాజ్ సిటీ అవసరం లేదు, ఇక్కడ రాసేటప్పుడే నువ్వు కరెక్ట్ రాయి సరిపోతుంది, సిటీ అని సరిపోతుంది. ఇది కూడా యాజ్ ఈమెయిల్ అని అవసరం లేదు. ఓకే, వేరే పూర్తిగా మార్చి చెప్పినట్టు సరే, క్యాపిటల్ లెటర్ స్మాల్ లెటర్ అది రాయటమే కరెక్ట్ రాసుకుంటే సరిపోతుంది, ఎట్లా అనమాట. ఓకే, ఇప్పుడు చూద్దాం ఇస్తుందేమో, చూసారా కస్టమర్స్ వాళ్ళ సిటీ కూడా ఇచ్చింది, చూడండి సిటీ, సిటీ కూడా ఇచ్చింది, కరెక్ట్ గా ఉంటుంది, కరెక్టే ఉంటుంది. రామో సిటీ హైదరాబాద్ అయి ఉంటుంది, కిరణ్ సిటీ సికింద్రాబాద్ అయి ఉంటుంది. అయినా మనం చెక్ చేసుకోవాలి, ఎలా చెక్ చేస్తాం మనం, కిరణ్ చూద్దాం. కస్టమర్స్ టేబుల్లో కిరణ్ పిన్ నెంబర్ 5,05,000, ఎంత 5,05,000. అడ్రస్ టేబుల్లో 5,05,000 సిటీ అంటే సికింద్రాబాద్, కరెక్టే కదా, కరెక్టే వస్తుంది డేటా, మనకి కరెక్టే వస్తుంది. అంటే మనం స్టోర్ చేసేటప్పుడు ఈ కస్టమర్స్ కి సంబంధించిన కొన్ని ఫీల్డ్స్ ని అడ్రస్ టేబుల్ లో పెట్టి రిఫరెన్స్ ఫారెన్ కి క్రియేట్ చేసాం కదా, ఫారెన్ కి క్రియేట్ చేసినప్పుడు పిన్ వాడారు కదా, పిన్ టు పిన్నే వాడారు. ఓకే, అంటే ఈ పిన్ కోడ్ కి ఆ పిన్ కోడ్ కి రిలేషన్షిప్ క్రియేట్ చేశారు. మనం ఇక్కడ కూడా వేరే క్లాస్ లో మనం ఏం పెట్టాం, వేర్ కస్టమర్స్ టేబుల్ పిన్ కోడ్ ఈజ్ ఈక్వల్ అడ్రస్ టేబుల్ లో పిన్ కోడ్. ఎందుకంటే కస్టమర్స్ టేబుల్ లో మనకి పిన్ అని లేదు, పిన్ కోడ్ అని ఉంది. ఓకే, అడ్రస్ టేబుల్ లో మనకి పిన్ అని లేదు, ఆ రెఫరెన్స్ సంబంధించిన కాలం ఏదైతే ఉందో అది పిన్ అనే ఉంది, పూర్తిగా పిన్ కోడ్ అని లేదు, మనకి పిన్ అనే ఉంది. అందుకని చెప్పేసి నో ప్రాబ్లం. ఓకే, రెండు సేమ్ ఉండాల్సిన అవసరం లేదు. అండ్ నిన్న ఒకరు టేబుల్ క్రియేట్ చేస్తూ ప్రైమరీ కీ సెట్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమరీ కీ సెట్ చేసేటప్పుడు ఏదో సంథింగ్ కీ తీసుకున్నారు, పిన్ తీసుకున్నారు అనుకోండి, పిన్ అని చెప్పేసి. ఓకే, మీ ఉద్దేశం ఏంటి, ఈ పిన్ కే ప్రైమరీ కీ కూడా ఇద్దాం అనుకుంటున్నారు, మీరు ఈ పిన్ కే ప్రైమరీ కీ ఇద్దాం అనుకుంటున్నారు. అక్కడ చేస్తున్నారు వేర్ క్యార్ అని చెప్పారు, లేదా ఇంటిజర్ చెప్పారు, ఏదో సంథింగ్ సమ్ డేటా టైప్ తీసుకున్నారు. ఓకే, అండ్ నాట్ నల్ అన్నారు. ఓకే, ఇంకా ఏ సంథింగ్ ఇచ్చేసారు. ఇచ్చి కింద ఏసారంటే ప్రైమరీకి సెట్ చేద్దాం వాళ్ళ ఉద్దేశం. ఇక్కడ ప్రైమరీ కీ అని చెప్పేసి ఫీల్డ్ ఏమేమి ఇచ్చారంటే వేరేది ఇచ్చారు, పిన్ కోడ్ అని చెప్పేసి సంథింగ్ అయితే ఇచ్చారు, ఇట్లా ఇచ్చారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి, ప్రైమరీకి సెట్ చేద్దాం, దేని సెట్ చేద్దాం అనేది మీకు ఐడియా రావట్లేదు. మీరు ఈ ఫీల్డ్ కి ప్రైమరీకి సెట్ చేయాలనుకున్నప్పుడు ఆ నేమ్ కరెక్ట్ ఇవ్వాలి. మీరు ప్రైమరీ కీకి ఫారెన్ కీకి కన్ఫ్యూజ్ అవుతున్నారు అనమాట, ప్రైమరీ కీకి ఫారెన్ కీకి కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇప్పుడు ఇంకొక టేబుల్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ టేబుల్ నేను పూర్తిగా ఇవ్వట్లేదు, సింపుల్ 2 లైన్స్ ఇస్తాను. ఇది కస్టమర్స్ టేబుల్ అనుకోండి, ఇది. ఓకే, ఇంకొకటి అడ్రస్ టేబుల్ క్రియేట్ చేస్తున్నారు, అడ్రస్ టేబుల్, లేదా ఇది అడ్రస్ టేబుల్ అనుకోండి, ఇది అడ్రస్ టేబుల్. ఇంకొకటి కస్టమర్స్ టేబుల్ అనుకోండి. ఈ కస్టమర్స్ టేబుల్లో ఇందులో చాలా ఫీల్డ్స్ ఉంటాయి. ఇంకొక ఫీల్డ్ ఇచ్చారు, పిన్ కోడ్ అనే ఫీల్డ్ ఉంది. ఓకే, దీన్ని కూడా ఇంటూ అండ్ ఇది నాట్ నల్, ఇలా ఉంది. మీరు ఈ టేబుల్ ని ఈ పిన్ అనే ఇక్కడ ఈ పిన్ కోడ్ అనే ఈ 2 ఫీల్డ్స్ ని లింక్ చేస్తూ ఫారెన్ కీ క్రియేట్ చేయాలనుకుంటున్నారు. అప్పుడు ఏం చేయాలి, మీరు ఫారెన్ కీ అని చెప్పేసి దేనికి ఇవ్వాలనుకుంటున్నారు, ఫారెన్ కీ దేనికి ఇవ్వాలనుకుంటున్నారు, పిన్ కోడ్, పిన్ అండర్ స్కోర్ కోడ్, అంటే ఇది అంటే ఈ టేబుల్ మీరు ఫారెన్ కీ క్రియేట్ చేస్తున్నారు. అంటే ఏ ఫీల్డ్ కి లింక్ పెట్టాలి, ఈ టేబుల్ కి ఈ పిన్ కోడ్, ఈ పిన్ కి లింక్ పెట్టాలనుకుంటున్నారు. అప్పుడు ఈ పిన్ కోడ్ ఇక్కడ ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ రిఫరెన్సెస్. ఓకే, RSS అని పెడుతున్నా, రిఫరెన్సెస్ RFS రిఫరెన్సెస్ అని చెప్పేసి
ఆ టేబుల్ ఇవ్వాలి. యాడ్ టేబుల్లో అడ్రస్ అండ్ టేబుల్లో పిన్ అనే కాలంకి ఇట్లా మీరు ఈ క్రియేట్ చేయాలి, రిలేషన్షిప్స్ యూజింగ్ క్రియేట్ చేయాలి. నేను జస్ట్ కన్ఫ్యూజ్ అవుతున్నారు, క్లియర్ గా మీకు చేయాల్సి ఉంటుంది. ఈ 2 టేబుల్స్ ఇది ఏమో పేరెంట్ టేబుల్, ఇది చైల్డ్ టేబుల్ అయినప్పుడు చైల్డ్ టేబుల్ లో ఫారెన్ కి యూజ్ చేయాలి. చైల్డ్ టేబుల్లో ఒక ఫీల్డ్ కి ప్రైమరీ కి ఇచ్చుకోవాలి. మీరు ఏ ఫీల్డ్ కి అయితే మీరు ఏ కాలం కి అయితే మీరు లింక్ పెట్టాలనుకుంటున్నారో, రిలేషన్షిప్ క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఆ ఫీల్డ్ కి ఆ కాలం కి ప్రైమరీ కి పెట్టుకోవాలి. అందుకే నేను దీనికి ప్రైమరీ కి పెట్టేశాను. ఓకే గుడ్. ఇప్పుడు ఇక్కడ ఈ టేబుల్ కి ఈ టేబుల్ లింకింగ్ ఏ రెఫరెన్స్ గా మీరు ఏ డేటాని తీసుకోవాలనుకుంటున్నారు, పిన్ కోడ్ తీసుకోవాలనుకుంటున్నారు. సో దానికి సంబంధించి ఒక పిన్ కోడ్ సంబంధించి ఆ పిన్ కోడ్ ని స్టోర్ చేయడానికి ఇక్కడ ఒక ఫీల్డ్ ని క్రియేట్ చేసుకోలేదా, నేను ఇక్కడ పిన్ అనేతో క్రియేట్ చేయకుండా పిన్ కోడ్ అని పెట్టా. ఓకే నో ప్రాబ్లం, పిన్ అని కూడా పెట్టుకోవచ్చు. పిన్ అని పెట్టినాం, ఇక్కడ పిన్ అని పెట్టినాం. ఇప్పుడు ఇలా అంటే ఈ డేటాని అంటే పేరెంట్ టేబుల్ కి సంబంధించిన ఈ రెఫరెన్స్ ఫీల్డ్ కి సంబంధించిన డేటాని ఇక్కడ స్టోర్ చేయడం కోసం ఇక్కడ ఫీల్డ్ క్రియేట్ చేస్తున్నాను. ఆ ఫీల్డ్ ఏం సేమ్ ఉండాల్సిన అవసరం లేదు, వేరే ఉన్నా నో ప్రాబ్లం. ఓకే నేను ఇక్కడ ఇంతకు ముందు డిఫరెంట్ ఇచ్చాను, ఇప్పుడు సేమ్ ఇస్తున్నాను. ఇక్కడ పిన్ ఇచ్చాను. ఇప్పుడు ఫారెన్ కి దేనికి క్రియేట్ చేస్తున్నాం, ఫారెన్ కి ఈ ఫీల్డ్ అని ఇవ్వాలి. ఇక్కడ ఏది ఉంటే అది ఇవ్వాలి. ఇక్కడ పిన్ ఉంది, ఓకే పిన్ అండ్ రిఫరెన్స్ ఏది ఈ టేబుల్ అంటే టేబుల్ నేమ్ ఇచ్చాను, యాడ్ అనే టేబుల్ నేమ్ ఇచ్చాను. ఆ టేబుల్ లో ఏ పిన్ ఏ ఫీల్డ్, పిన్ అనే ఫీల్డ్. ఓకే మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు, సిస్టమ్ ఎట్లా కన్ఫ్యూజ్ అవ్వదు, బట్ మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఈ పిన్ ఏంటి, ఈ పిన్ ఏంటి అనేది. ఈ పిన్ ఇది కాదు, ఈ పిన్ ఇది, ఈ టేబుల్ లో ఉన్న పిన్నే ఇది. రెఫరెన్సెస్ లో వాడేది ఏ టేబుల్ నేమ్ అండ్ ఆ టేబుల్ ఉన్న ప్రైమరీ కీ ఫీల్డ్. మనం ఏ ఫీల్డ్ అయితే రిలేషన్షిప్ క్రియేట్ చేయాలనుకుంటున్నామో, లింక్ క్రియేట్ చేయాలనుకుంటున్నామో ఆ ఫీల్డే ఇది. ఓకే చాలా క్లియర్ గా మీరు దాన్ని యూజ్ చేసుకోవాలి. నేను ఒకరు కన్ఫ్యూజ్ అయినట్టున్నారు, నేను చెప్పాను, వాళ్ళు సర్చ్ చేస్తున్నారు. ఓకే బట్ క్లారిటీ ఉండాలి, అటువంటి క్లారిటీ ఉండాలి. ఓకే గుడ్. ఇక్కడ నేను ఇక టు సెలెక్ట్ some fields from 2 tables. చూడండి ఇంతకుముందు మనం సింగిల్ టేబుల్ తీసుకొచ్చాం, బట్ ఇప్పుడు 2 tables. ఏ టేబుల్స్, కస్టమర్స్ అండ్ అడ్రస్. ఎందుకంటే 2 tables తీసుకున్నాను నేను, ఈ కస్టమర్స్ సంబంధించిన డేటా కొంత ఉంది అడ్రస్ టేబుల్లో ఉంది. ఎందుకంటే ఈ కస్టమర్ అడ్రస్ ఇక్కడ ఉన్నాయి, ఈ కస్టమర్ అడ్రస్ లో ఇక్కడ ఉన్నాయి. అందుకని నేను దాన్ని ఆ విధంగా తీసుకోవాల్సి వచ్చింది. ఓకే నాకు పూర్తిగా కావాలి, కస్టమర్ డీటెయిల్స్ పూర్తి ఇంక్లూడింగ్ అడ్రస్ కావాలి. నేను సిటీ చూస్తున్నాను, ఇంకోటి కూడా తీసుకుంటా. ఏ డాట్ అంటే అడ్రస్ టేబుల్ నుంచి, ఏ అంటే ఏంటి అడ్రస్ టేబుల్, ఏకి అలియాస్ నేమ్ పెట్టాను అనమాట. ఇక్కడ ఏఎస్ అని పెట్టుకోవచ్చు, బట్ నేను ఏఎస్ అని పెట్టలేదు, ఓన్లీ స్పేస్ ఇచ్చి ఇచ్చాను. అలా కూడా ఇవ్వచ్చు అని చెప్పాను కదా, అట్లా. ఓకే ఏ డాట్ విలేజ్, ఏ డాట్ విలేజ్. ఓకే అండ్ నెక్స్ట్ ఇంకొక ఫీల్డ్ కూడా కావాలనుకుంటే ఏ డాట్ స్టేట్. ఇలా మనం తీసుకోవచ్చు మల్టిపుల్ ఫీల్డ్స్ ని. ఈ విధంగా మనం మల్టిపుల్ టేబుల్స్ నుంచి తీసుకోవచ్చు. చూడండి వచ్చేసింది, విలేజ్ వచ్చింది, సిటీ వచ్చింది, స్టేట్ వచ్చింది. ఇవి 2 tables నుంచి డేటా. ఇదంతా ఒక టేబుల్, ఇది ఒక టేబుల్. మనకు కావాల్సిన టేబుల్ తీసుకున్నాం. ఓకే చెక్ చేసుకుని మ్యాచ్ అయిన ఇచ్చింది, అది మ్యాచ్ అయిన ఇచ్చింది అనమాట. అంటే మనము ఒకరి పేరు పక్కన వేరే వాళ్ళ అడ్రస్ రాకుండా, మనం డేటా ఎలాగైతే స్టోర్ చేసామో ఫారెన్ కీస్ వాటిని యూజ్ చేసుకొని, ఓకే అడ్రస్ ని కరెక్ట్ గా మ్యాచ్ చేసుకొని స్టోర్ చేసాం కదా, అదే విధంగా వాటిని రీడ్ చేసాం. ఓకే ఇక్కడ మనము ఈ కస్టమర్స్ టేబుల్లో పిన్ కోడ్, అడ్రస్ టేబుల్లో పిన్ ని మ్యాచ్ చేస్తూ చెక్ చేస్తుంది. ఇక్కడ 2 మ్యాచ్ అయిన వాటినే రికార్డ్స్ నే రీడ్ చేస్తుంది అనమాట. ఆ రికార్డ్స్ నే రీడ్ చేస్తుంది, వేరే వాటిని రీడ్ చేయదు, మ్యాచ్ అయిన వాటిని రీడ్ చేస్తుంది. అందుకే ఆ ఫీల్డ్స్ ని, ఈ ఫీల్డ్స్ ని మనకి పక్క పక్కన పేర్చింది. మనకి మొత్తం కావాలనుకోండి, ఆ టేబుల్ ఈ టేబుల్ మొత్తం కాలమ్స్ కావాలనుకోండి, ఇలా కాకుండా ఆల్ ఇచ్చేసాయి. ఆల్ కాలమ్స్ ఫ్రమ్ ఆల్ కాలమ్స్
from two tables. చూడండి, కస్టమర్ ఐడి, కస్టమర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఫోన్, ఈమెయిల్, హౌస్ నంబర్, పిన్ కోడ్, విలేజ్, సిటీ, స్టేట్, కంట్రీ, మళ్ళా పిన్ కోడ్. ఆ టేబుల్ కూడా పిన్ కోడ్ ఉంది కదా. చూడండి, ఈ పిన్ కోడ్ రెండింటినే మనము ఫిల్టర్ లో వాడుకుంది. ఆ రెండు మ్యాచ్ అయిన వాటిని పక్కన తెచ్చింది. ఇక్కడ ఒక విషయం తెలుసా మీకు ఏంటంటే, ఇదంతా అడ్రస్ టేబుల్ నుంచి, ఇదంతా కస్టమర్స్ టేబుల్ నుంచి కదా. కానీ అడ్రస్ టేబుల్లో చాలా అడ్రస్లు ఉన్నాయి. అడ్రస్ టేబుల్లో చూడండి చాలా అడ్రస్లు ఉన్నాయి, చాలా పిన్ కోడ్లతో చాలా అడ్రస్లు ఉన్నాయి. గుంటూరు, నెల్లూరు, ఒంగోలు, విలేజ్లు కూడా చాలా వచ్చేసినాయి. ఇవన్నిటినీ ఇక్కడ తీసుకోలేదు. ఈ కస్టమర్స్ కు సంబంధించిన అడ్రస్ మాత్రమే ఇక్కడ మనకు డిస్ప్లే చేసింది. చూడండి, ఇక్కడ నేను పిన్ కోడ్ ఈ విధంగా ఫిల్టర్ చేస్తున్నాను, షార్టింగ్ చేస్తున్నాను, ఫిల్టర్ కాదు. 5,30,000 చూడండి, 5,30,000 చాలా మందికి ఇచ్చింది. 5,30,000 సేమ్ అడ్రస్ చాలా మందికి ఉంది. మామూలుగా మనం స్టోర్ చేస్తే ఇదంతా ఇలా స్టోర్ చేయాలి. చూడండి, మనము ఇవన్నీ ఒకే టేబుల్లో కనుక స్టోర్ చేస్తున్నట్టయితే, 2 tables గా డివైడ్ చేయకుండా, 2 tables గా డివైడ్ చేయకుండా ఒకే టేబుల్లో కనుక మనం స్టోర్ చేసినట్టయితే ఇలా ఉండేది డేటా. చూడండి, డూప్లికేట్స్. ఇక్కడ మనకి ఒక 1 crore కస్టమర్స్ ఉంటే దాంట్లో నాకు తెలిసి హైదరాబాద్ లో ఒక 10 lakhs ఉండొచ్చు. 10 lakh టైమ్స్ హైదరాబాద్ రావాలి, ఇలా రావాల్సి ఉంటుంది. డూప్లికేట్లు చూడండి ఎలా వచ్చేసినాయి. ఇలా డూప్లికేట్లు స్టోర్ అవ్వకూడదని మనం 2 tables లో సపరేట్ చేసాం. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు చూడండి, సింపుల్ గా మనకు కావాల్సిన విధంగా మన డేటా వచ్చేసింది. సార్ట్, ఫిల్టరా? సార్ట్ అంటే వరుసగా పేర్చుకోవడం. సార్టింగ్ అంటే వరుసగా పేర్చుకోవడం అన్ని. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కోళ్ళు, మేకలు, ఆవులు అన్ని ఉన్నాయనుకోండి. వాటన్నిటిని సార్టింగ్ చేయాలి అంటే కోళ్ళన్నీ ముందు, తర్వాత అన్ని మేకలు, తర్వాత అన్ని ఇంకో వేరే జంతువులు, ఇట్లా వరుసగా. ఓకే, లేదా ఫ్రూట్స్ ఉన్నాయనుకోండి, యాపిల్స్ ఉన్నాయి, బనానాస్ ఉన్నాయి, గ్రేప్స్ ఉన్నాయి అనుకోండి. వాటిని సార్టింగ్ చేయడం అంటే యాపిల్స్ అన్ని కలిసిపోయినాయి, అన్ని మిక్స్డ్ వెజిటబుల్స్ ఉన్నాయి. వాటన్నిటి మనం సార్టింగ్ చేయడం అంటే ఏంటి? ఓకే, ముందు వరుసలో ఏదో ఒక దాన్ని బేస్ చేసుకొని, చిన్నవి పెద్దవి సైజ్ ఆధారంగా చేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ సైజ్, ఫస్ట్ గ్రేప్స్, నెక్స్ట్ బనానాస్, నెక్స్ట్ యాపిల్స్. అలా వద్దు, నాకు రివర్స్ లో కావాలి అంటే ఫస్ట్ యాపిల్స్, నెక్స్ట్ బనానాస్, నెక్స్ట్ గ్రేప్స్. దీన్ని సార్టింగ్ అంటారు. ఫిల్టరింగ్ అంటే ఏంటో తెలుసా? నాకు ఓన్లీ గ్రేప్స్ కావాలి అంటే వాటి నుంచి గ్రేప్స్ మాత్రమే తీసుకుంటాను, మిగతాయి వద్దు, మనకి అవసరం లేదు. ఓకే, దాన్ని ఫిల్టరింగ్ అంటారు. సార్టింగ్ అంటే అన్నీ ఉంటాయి, వాటి మనం ఆర్డర్లో మార్చుకుంటాం. అంటే ఏదో ఒక ఆర్డర్లో పెట్టుకుంటాం. అది డిఫరెన్స్ అన్నిటికీ. ఓకే, గుడ్. ఇలా. సో ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్, మీరు మామూలుగా మన కస్టమర్స్ డీటెయిల్స్ అంటే ఇలా స్టోర్ చేయాలి టేబుల్లో. ఇలా ఎందుకు స్టోర్ చేయలేదు, మనం 2 tables ఎందుకు మార్చేయమంటే, మీకు ఇది ఇక్కడ చూడండి, ఇలా డూప్లికేట్స్ స్టోర్ అవుతాయి. నాకు ఇష్టం లేదు కాదు, పర్ఫార్మెన్స్ ప్రాబ్లం ఉంటుంది. ఓకే, అందుకని చెప్పేసి మనం ఏం చేసాం, వాటిని సపరేట్ చేసి స్టోర్ చేసాం. ఇప్పుడు హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్ అడ్రస్ అన్ని ఒకటే ఉంటాయి మనకి. ఇప్పుడు సికింద్రాబాద్ ఇక్కడ చూడండి 3 times కనబడుతుంది. కానీ నిజంగా 3 times స్టోర్ అయ్యి ఉందా అది ఎక్కడైనా డేటాబేస్ లో అంటే లేదు. చూడండి, అడ్రస్ టేబుల్లో సికింద్రాబాద్ అనేది ఒక చోటే ఉంది, ఇంకెక్కడ లేదు సికింద్రాబాద్ అనేది. అఫ్ కోర్స్ హైదరాబాద్ ఉండొచ్చు, ఎందుకంటే హైదరాబాద్ విలేజ్ లో మారింది కాబట్టి. ఓకే, ఇవి లాక్స్ లో క్రోర్స్ అయితే ఉండవు. ఇవి ఎన్ని విలేజ్లు ఉంటే అన్నీ ఉంటాయి, ఒక 10, 20 అట్లా ఉంటాయి, లేదా 100 ఉంటాయి అంతే. ఇక్కడ సికింద్రాబాద్ అనే అడ్రస్ ఒకే రికార్డులో స్టోర్ అయ్యింది. కానీ మనం ఇక్కడ సికింద్రాబాద్ కస్టమర్స్ ఇక్కడ 3 ఉన్నారు మనకి 3 సార్లు ఇక్కడ స్టోర్ చేయండి. బట్ ఇది ఓన్లీ రిజల్ట్ సెట్. ఇది ఎక్కడ డేటాబేస్ లో స్టోర్ అయ్యలేదు. ఈ విధంగా డేటాబేస్ లో ఎక్కడ స్టోర్ అయ్యలేదు. ఓన్లీ సిస్టమ్ ర్యామ్ లో లోడ్ అయ్యింది ఇట్లా అంతే. టెంపరరీగా ఇట్లా కనబడుతుంది మనకి. పర్మనెంట్ స్టోరేజ్ లో ఈ సికింద్రాబాద్ అడ్రస్ సింగిల్ రికార్డ్ లోనే ఉంది. ఇది ఓన్లీ అవుట్పుట్ అంతే. ఇది ఓన్లీ అవుట్పుట్ అంటే మనకు కావాల్సింది మనకి అవుట్పుటే కదా. అది ఎలా స్టోర్ అయ్యి ఉంటే మనకెందుకు?
మనకి డేటా అనేది మనకు కావాల్సిన డేటా మనకు వస్తుందా రాలేదా అనేది ఇంపార్టెంట్. మనం ఈ విధంగా తీసుకుంటాం మన డేటా తర్వాత ఈ విధంగా 2 టేబుల్స్ నుంచి మనం ఈ విధంగా ఫీల్డ్స్ ని మ్యాచ్ చేసుకొని ఎవరి అడ్రస్ వాళ్ళు పక్కన పేర్చుకొని ఆల్ కాలమ్స్ ఈ విధంగా మనం తీసుకున్నాం. ఆల్ కాలమ్స్ డేటా మనం ఈ విధంగా తీసుకున్నాం. నో ఇష్యూ. ఓకే, ఇక మనం మెయిన్ గా చెప్పాల్సింది ఏంటంటే అలియాస్ అంటే ప్రతిదానికి మనం అంటే ఐ మీన్ కాలమ్స్ కానీ అండ్ టేబుల్స్ కానీ అలియాస్ మనం సెట్ చేసుకొని రకరకాలుగా వాడుకుంటుంటాం. కాలమ్స్ కానీ దేనికైనా సరే మనం అలియాస్ అనేది సెట్ చేసుకుంటాం. టేబుల్స్ కానీ కాలమ్స్ కానీ మనం అలియాస్ నేమ్ అనేది సెట్ చేసుకుంటాం అనేది నేను ఇక్కడ చెప్పదలుచుకున్నాను. ఓకే 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 నెక్స్ట్ ఆర్డర్ బై. ఇప్పుడే చెప్పాను మీకు ఆర్డర్ బై అంటే సార్టింగ్. వేర్ అనేది ఫిల్టర్, ఆర్డర్ బై అనేది సార్టింగ్. నాకు ఇక్కడ నెక్స్ట్ ఆర్డర్ బై కస్టమర్ నేమ్, ఆర్డర్ బై కస్టమర్ నేమ్. చూడండి కస్టమర్ నేమ్ ప్రకారం మనకి వచ్చేసింది. కస్టమర్ నేమ్ ఆల్ఫాబెట్స్ లో వచ్చేసింది. ఆల్ఫాబెట్ లో మన కస్టమర్ నేమ్ ఆర్డర్ లో వచ్చేసింది. ఇవన్నీ చూడండి, ఇవన్నీ మారిపోతాయి. కస్టమర్ నేమ్ ఆర్డర్ లో వచ్చేసింది మనకి. ఆర్డర్ బై నా కస్టమర్ నేమ్ వద్దు. ఓకే, కస్టమర్ నేమ్ అసెండింగ్ ఆర్డర్ లో వచ్చింది, నాకు డిసెండింగ్ ఆర్డర్ లో కావాలి. డిఈఎస్సి అని పెట్టు, డిసెండింగ్ ఆర్డర్ వస్తుంది. రివర్స్ ఉల్టా వచ్చేస్తుంది. డిసెండింగ్ ఆర్డర్ వచ్చేసింది. డిసెండింగ్ ఆర్డర్ వచ్చేసింది. అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్. ఓకే, బై డిఫాల్ట్ అసెండింగ్ ఉంటుంది. మనం కావాలనుకుంటే డిసెండింగ్ లోకి మార్చుకొని సెట్ చేసుకోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ ఆర్డర్ ఇంపార్టెంట్. ఫస్ట్ సెలెక్ట్, నెక్స్ట్ ఫ్రమ్, నెక్స్ట్ వేర్, నెక్స్ట్ ఆర్డర్ ఇవ్వాలి. వేర్ ఆర్డర్ రెండు వెరీ ఇంపార్టెంట్. వేర్ తర్వాతే ఆర్డర్ ఉండాలి. ఆర్డర్ తర్వాత వేరు ఉండకూడదు. ఓకే, రాస్తే ఎర్రర్ వస్తుంది. చూడండి ఎర్రర్ వచ్చింది. వేర్ ఈజ్ నాట్ వ్యాలిడ్ అట్ దిస్ పొజిషన్ అని ఎర్రర్ వస్తుంది. అని చెప్పేసి మనం ముందు వేర్ తర్వాత లాస్ట్ లో ఆర్డర్. ఈ ఆర్డర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సెలెక్ట్ కాలమ్స్ ఫ్రమ్ టేబుల్స్. టేబుల్స్ ఒకటే వేరే మల్టిపుల్ టేబుల్స్ కూడా వాడుకోవచ్చు. వేర్ అలియాసే పెట్టాలి. ఇక్కడ మల్టిపుల్ టేబుల్స్ పెట్టినప్పుడు అలియాసే పెట్టాల్సిన అవసరం లేదు. ఫుల్ టేబుల్ నేమ్ కూడా వాడుకోవచ్చు, నువ్వు ఏం కాదు. ఫుల్ టేబుల్ నేమ్ వాడుకోవడం కొంచెం ఇబ్బంది ఉంటుందని షార్ట్ కట్ మెథడ్ ఏదో ఒకటి వాడుకున్నాం. షార్ట్ కట్ మెథడ్ పెట్టుకోవడానికి కానీ అండ్ ఇంకా నువ్వు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేయడానికి కానీ పెద్దది లేదా చిన్నది ఎలాగైనా రాసుకోవచ్చు. ఓకే, నువ్వు కస్టమర్ అడ్రస్ ఉన్నాం కదా, యాజ్ అని చెప్పేసి నువ్వు కస్టమర్ అడ్రస్ అని పెట్టుకోవచ్చు. కస్టమర్ అడ్రస్ అని ఇలా పెట్టుకోవచ్చు పెద్దదిగా, ఓన్లీ అడ్రస్ కాకుండా సింపుల్ గా షార్ట్ కట్ అని కూడా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం అది. అండ్ కానీ కస్టమర్ అడ్రస్ ఓకే ఇలా స్పేస్ ఇవ్వకూడదు. స్పేస్ ఇచ్చే పని అయితే నువ్వు దాన్ని కోర్స్ లో యూజ్ చేయాలి. ఈ కోర్స్ లో యూజ్ చేసిన ఎర్రర్ వస్తుంది కదా, ఓపెన్ చేద్దాం. అలియాస్ లో అండ్ బ్రాకెట్స్, స్క్వేర్ బ్రాకెట్స్ యూజ్ చేద్దాం. యాస్, స్క్వేర్ బ్రాకెట్స్ యూజ్ చేయాలి ఇక్కడ అలియాస్ నేమ్ దగ్గర. ఓకే, అయినా సరే ఇది ఎర్రర్ రీడ్ అవుతుంది, అలా కూడా ఒప్పుకోవట్లేదు. అది అంటే యాడ్ అనేది ఒప్పుకోవట్లేదు కాదు, అసలు ఒప్పుకోవట్లేదు. బ్రాకెట్స్ కూడా ఒప్పుకోవట్లేదు. ఓకే, ఏమైనా ఒప్పుకోండి. ఓకే, అది ఓకే స్టూడెంట్స్, చాలు ఈ రోజుకి. టుమారో డిస్కస్ చేద్దాం. ఏమైనా డౌట్స్ ఉంటే